ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క క్యాంప్లో మనం మొట్టమొదటిగా ధ్యానించుకోబోయేటటువంటి యొక్క డాక్ట్రిన్ పరిశుద్ధ లేఖనాలు. ఈ లోకంలో అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. అవి కూడా వారు పరిశుద్ధ లేఖనాలని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ మనము నమ్మేటటువంటి లేకపోతే పరిశుద్ధ లేఖనాలు అని పిలువబడేటువంటి దేవుని యొక్క వాక్యం యొక్క విశిష్టత ఏంటి, ఎందుకని మనము కేవలము దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్లో మాత్రమే ఇది ప్రత్యేకమైనదని, అన్నిటికంటే ప్రాముఖ్యంగా అది దేవుని యొక్క వాక్యమని మనం నమ్ముచున్నాం. దానికి ఆధారాలేంటి అనేవి కొన్ని విషయాలు మనము ఈ యొక్క డాక్ట్రిన్లో మనం నేర్చుకుంటాం. మొట్టమొదటిగా డాక్ట్రిన్ అంటే ఏంటి అనేది ముందు మనకు తెలియాలి. డాక్ట్రిన్ అన్న మాటకి తెలుగులో కనుక మనం చూస్తే బోధ అన్నటువంటి మాట, లేకపోతే ఉపదేశము అటువంటి, లేకపోతే సిద్ధాంతము అనేటువంటి మాటలు మనం తెలుగులో మనం చూస్తాం. ఇందాక అన్న కూడా చెప్పాడు, 2వ అధ్యాయము అపోస్తల కార్యం 42లో ఆది సంఘము ఏ విధంగా వారు ఎదిగారు, ఎడతెగక ఉన్నారు అంటే అపోస్తలుల బోధ యందు, ద డాక్ట్రిన్ ఆఫ్ అపోస్టిల్స్. అక్కడ అది డాక్ట్రిన్ అంటే క్రిస్టియన్ టీచింగ్. ఒక పర్టికులర్ టాపిక్ మీద కానీ, ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద కానీ, ఒక అంశాన్ని కూలంకుషంగా బైబిల్ అంతటిలో 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఉపదేశం యొక్క సారాంశాన్ని, లేకపోతే ఒక సమ్మరీ స్టేట్మెంట్ ని అది డాక్ట్రిన్ అని పిలుస్తాం. ఈ యొక్క డాక్ట్రిన్ అనేది ఏదో ఒక పర్టికులర్ చాప్టర్ బైబిల్లో, లేకపోతే ఒక పర్టికులర్ బుక్ అలాంటి హెడ్డింగ్ పెట్టి మనకి ఎక్కడ కనపడదు. కానీ ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క 66 పుస్తకాల యొక్క సారాంశము ఏ పర్టికులర్ విషయంలోనైనా సరే, అది మన విశ్వాసాన్ని బట్టి కావచ్చు, లేకపోతే మనము నమ్మేటటువంటి దేని గురించైనా బైబిల్ అంతా కూడా ఏం బోధిస్తా ఉంది అని దాన్ని చెప్పేటటువంటి ఆ యొక్క సమ్మరీ స్టేట్మెంట్ ని మనము డాక్ట్రిన్ అని పిలుస్తాం. ఈ డాక్ట్రిన్ ఎందుకు ప్రాముఖ్యమైనది, ఎందుకు మనం నేర్చుకోవాలంటే ఇది ఒక విశ్వాస జీవితానికి పునాది లాంటిది. ఈ యొక్క పునాది మీదే మన యొక్క ఆత్మీయ విశ్వాస జీవితాన్ని మనం కట్టుకోవాలి. ఈ పునాది లేకపోతే ఏ విధంగా అయితే ఒక కట్టడం పడిపోతుందో, మనం నమ్ముతున్నది ఎందుకు నమ్ముతున్నామో మనకు తెలియకపోతే, దానికి ఆధారం అనేది మన కనుక లేకపోయినట్లయితే మన యొక్క విశ్వాసం కూడా కుప్పకూలిపోతుంది. కాబట్టి ఒక బిల్డింగ్ కి పునాది ఎలాంటిదో, క్రైస్తవ జీవితానికి సిద్ధాంతపరమైనటువంటి ఆ యొక్క క్లారిటీ అనేది, లేకపోతే విశ్వాసంలో మనము నమ్ముతున్నది ఎందుకు నమ్ముతున్నాము అనేటువంటి ఆధార సహితమైనటువంటి ఆ యొక్క విశ్వాసము మనకు లేకపోతే కష్టం. అంతేకాకుండా వాట్ యు బిలీవ్ యు బిహేవ్. మనం ఏదైతే నమ్ముతామో దాన్నే మన జీవితంలో ప్రవర్తిస్తాము. కాబట్టి మనం ఏది నమ్ముతాము అనేది మన యొక్క సిద్ధాంతాన్ని బట్టి ఆధారపడి ఉన్నది. కాబట్టి మన యొక్క డాక్ట్రిన్ అనేది మన యొక్క డీడ్స్, మన యొక్క డ్యూటీ, మన యొక్క బిహేవియర్, మన యొక్క లైఫ్ ని నిర్దేశిస్తా ఉంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అని నువ్వు నమ్ముతున్నప్పుడు అది మన యొక్క జీవితంలో ప్రేమ అనేది క్రియాసాధకమయ్యేటట్టుగా మనల్ని ప్రోత్సహిస్తుంది, మనల్ని ముందుకు పురుకొల్పుతూ ఉంటుంది. అలాగే మనం నమ్మేటటువంటిది మన ప్రవర్తన మీద అది ప్రభావితం చూపిస్తుంది, ప్రవర్తనలో బయటికి కనపడుతుంది. కాబట్టి మనం ఏమి నమ్ముతున్నామో అది సరిగా ఉందో లేదో అని మనం పరీక్షించుకోవడం చాలా అవసరం. సరైందే మనం నమ్మాలి కూడా. రైట్ డాక్ట్రిన్ నెసెసరీ ఫర్ ఎవ్రీథింగ్ టు బి రైట్. ఫెయిత్ అండ్ లైఫ్, మన విశ్వాసము, మన జీవితము సరిగా ఉండాలంటే మనం నమ్మేది సరిగా ఉండాలి. అంతేకాకుండా డాక్ట్రిన్, ఈ యొక్క బోధ, సిద్ధాంతపరమైనటువంటి యొక్క బోధ విషయంలో దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, దాన్ని బోధించమని, దాన్ని నేర్చుకోమని కూడా. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6:4-16 కనుక మనం చూసినట్లయితే వాచ్ యువర్ లైఫ్ అండ్ ద డాక్ట్రిన్ క్లోజ్లీ అన్నాడు.
నిన్ను గురించి నువ్వు నీ బోధన గురించి నువ్వు జాగ్రత్తగా చూసుకోమని దేవునికి వాక్యం సెలవిస్తుంది. నీ బోధ అన్నప్పుడు అక్కడ డాక్ట్రిన్ అని రాస్తుంది. అదేవిధంగా తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కనుక మనం చూసినట్లయితే హితబోధ సంబంధమైన వాటిని నీవు అనుసరించుము. హితబోధ, సౌండ్ డాక్ట్రిన్ అనేటువంటి మాట అక్కడ మనం తీతు పత్రికలో మనం చూస్తాం. ఎందుకు మనము డాక్ట్రిన్ నేర్చుకోవాలంటే తప్పుడు బోధలు అనేకమైనవి ఉన్నాయి కాబట్టి. సౌండ్ డాక్ట్రిన్ అంటే హితబోధ, సరి అయినటువంటి ఆరోగ్యకరమైనటువంటి సత్యమైనటువంటి దేవుని లేఖనము బోధిస్తున్నటువంటి ఆ యొక్క బోధ ఏంటో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వక్ర బోధలు ఉన్నాయి కాబట్టి. మనకి అనేకమైనటువంటి నకిలీ నోట్లు బయట చలామణి అవుతున్నప్పుడు సరైనటువంటి ఒరిజినల్ నోట్ ఏంటో నేను తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. ఇన్ ద సేమ్ వే క్రైస్తవ ప్రపంచంలోనే అనేకమైన తప్పుడు బోధలనేవి, వక్ర బోధలనేవి వెళ్తా ఉన్నాయి కాబట్టి మన యొక్క విశ్వాసములో మనం కొట్టుకొని పోకుండా, ఎటు గాలి కొడితే అటు మనము కొట్టుకొని పోకుండా సరైనటువంటి మన యొక్క విశ్వాస ప్రమాణంలో, మన యొక్క జీవిత విధానంలో మనం జీవించాలంటే మనకు సరి అయినటువంటి బోధ అనేది, డాక్ట్రిన్ అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. సో కాబట్టి మొట్టమొదటిగా హోలీ స్క్రిప్చర్స్, పరిశుద్ధ లేఖనాలు గురించి జస్ట్ ఓవర్వ్యూ కనుక మనం చూసినట్లయితే ఈ సేక్రెడ్ రైటింగ్స్, పరిశుద్ధమైనటువంటి లేఖనాలు అన్నమాటకి సేక్రెడ్ రైటింగ్స్ అనేటువంటి మాట కూడా ఉంది. గాడ్ స్పీకింగ్ హిస్ ట్రూత్ టు అస్ ఇన్ హ్యూమన్ వర్డ్స్. దేవుడు మనిషి యొక్క మాటలలో, మనిషికి అర్థమయ్యేటటువంటి ఆ యొక్క మాటల్లో దేవుడు తన సత్యాన్ని మనుషులతో ఆయన కమ్యూనికేట్ చేయటము ఈ యొక్క హోలీ స్క్రిప్చర్స్ లో మనం చూస్తాం. ప్రాముఖ్యంగా బైబిల్ అనేది 3 భాషల్లో, 66 పుస్తకాలు 3 భాషల్లో రాయటం మనం చూస్తాము. ఆ యొక్క పాత నిబంధన గ్రంథము హెబ్రీ భాషలోను, కొంత పార్ట్ అరమిక్ భాషలో రాయబడింది. నూతన నిబంధన న్యూ టెస్టిమెంట్ అనేది గ్రీక్ భాషలో రాయబడటం జరిగింది. ఈ యొక్క 66 పుస్తకాలు దగ్గర 40 మంది కంటే ఎక్కువ ఆ యొక్క రైటర్స్ రాశారు. 1500 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ యొక్క బైబిల్ అంతట్లో డిఫరెంట్ మోర్ దాన్ 10,000 ఈవెంట్స్ అనేవి పొందుపరచబడటం జరిగింది. కానీ ఇంతమంది రాసినప్పటికీ, ఇన్ని పుస్తకాలుగా ఉన్నప్పటికీ, ఇన్ని సంవత్సరాల కాల వ్యవధిలో రాయబడినప్పటికీ ఈ యొక్క బైబిల్ అంతా కూడా మనకు ఒకే స్టోరీ, లేకపోతే ఒకే యొక్క అంశాన్ని గురించి రాయబడటం, ఆ యొక్క బైబిల్లో ఉన్నటువంటి ఒక పుస్తకానికి మరొక పుస్తకానికి భేదం అనేది లేకుండా అవన్నీ ఒకదానితో ఒకటి ఏకీభవిస్తూ ఏ విధమైనటువంటి కాంట్రడిక్షన్స్ అనేవి లేకుండా ఉండటం అనేది బైబిల్ యొక్క అతి ఉన్నతమైనటువంటి ప్రత్యేకతగా మనము చూస్తా ఉన్నాం. బైబిల్ అనేది బిబ్లియో అనేటువంటి ఆ యొక్క పదంలో నుంచి వచ్చింది. బిబ్లియో అంటే కలెక్షన్ ఆఫ్ బుక్స్. అందుకనే బైబిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ లైబ్రరీ. ఎందుకంటే ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ బుక్స్ బట్ ఇట్ ఈస్ వన్ బుక్. ఒక పుస్తకముగా ఎందుకు అది చెప్పబడుతున్నామంటే ఈ కలెక్షన్ ఆఫ్ 66 బుక్స్, ఈ 66 పుస్తకాల యొక్క సారాంశం అంతా ఒక్కటే. కానీ ఆ మానవులుగా రాసినటువంటి హ్యూమన్ ఆథర్స్ కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క డిఫరెంట్ పీపుల్. సో ఈ వచనాన్ని మనం తర్వాత కూడా చదువుకుందాం. ఈ యొక్క స్క్రిప్చర్స్ అనేటువంటి డాక్ట్రిన్ యొక్క సమ్మరీ స్టేట్మెంట్ ఇందాక మనం చూసాం. డాక్ట్రిన్ అంటే ఒక సమ్మరీ స్టేట్మెంట్ లాగా మనం నమ్మేటటువంటి ఈ యొక్క బోధని ఒక స్టేట్మెంట్ లో మనం చూస్తాం. స్క్రిప్చర్స్ అనేదానికి సమ్మరీ స్టేట్మెంట్ కనుక మనం చూస్తుంటే డివైన్ ఇన్స్పిరేషన్ అండ్ ఇన్ఫాలిబిలిటీ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్, by which we mean the 66 books of the Bible as originally given and its supreme authority in all matters of faith and conduct. సో కాబట్టి మీరు ఇంగ్లీష్లో చదువుతున్నాను భయపడవకండి, మాక్సిమం తెలుగులో కూడా అవి రాయడానికి నేను ప్రయత్నం చేశాను. ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు అనేటువంటి యొక్క బోధ యొక్క స్టేట్మెంట్ కనుక మనం చూస్తే, డెఫినేషన్ కనుక మనం చూస్తే ఏమంటుందంటే దైవ ప్రేరితమైన మరియు ఖచ్చితమైన. అంటే మొట్టమొదటిగా ఈ లేఖనాలు దైవ ప్రేరితమైనవి అని మనం నమ్ముతున్నాము. రెండవది, ఇవి ఎన్నటికీ తప్పిపోనటువంటి ఖచ్చితమైనటువంటి ఇన్ఫాలబుల్ అని మనం నమ్ముతున్నాము.
ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు అంటే ఈ బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు దైవ ప్రేరితమైనవి. ఈ బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు ఇవి ఖచ్చితమైనవి. అంతేకాకుండా ఇవి ప్రప్రదమైనవి. అంటే ఆదిలో అంటే మూలమైనటువంటి ఒరిజినల్ గా ఉన్నటువంటి ఆ వ్రాత ప్రతుల్లో నుంచి తీసుకున్నవి అనేది మనం నమ్ముతున్నాము. అంతేకాకుండా ఈ యొక్క 66 పుస్తకాలు, ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు మన యొక్క విశ్వాసములోను మన సమస్త ప్రవర్తన అంతటి మీద సర్వాధికారము కలిగినవి. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇది మనకు అర్థమవుతేనే, ఎందుకంటే ఈ ఒక్క స్టేట్మెంట్ నే మనం డాక్ట్రిన్ గా మిగిలినటువంటి ఈ 1 అవర్ మనము ధ్యానించబోతున్నాం. అందుకనే ఈ స్టేట్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యం. దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరలా ఒకసారి చెప్తున్నాను, బైబిల్లో ఉన్నటువంటి ఈ 66 పుస్తకాలు అవి దైవావేశము వలన కలిగినవి. దైవావేశం వలన కలిగినవి. రెండవదిగా అవి ఎన్నటికీ కూడా తప్పిపోనటువంటి, లేకపోతే అవి నిరర్ధకము కానటువంటి ఖచ్చితమైనవి అని. రెండవదిగా మన యొక్క సమస్తమైనటువంటి ప్రవర్తనలోను మన విశ్వాస జీవితం మీద ఆ దేవుని యొక్క వాక్యానికి సర్వాధికారము కలిగి ఉన్నదని. ఈ బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు మధ్యలో ఏదో ఎవడో యాడ్ చేసినవేనో, అమెండ్మెంట్స్ చేసినవనో కాక అవి మూల వ్రాత ప్రతుల్లో నుంచి ఒరిజినల్ గా గివెన్ అని మనము నమ్ముతూ ఉన్నాము. ఇది పరిశుద్ధ లేఖనాలు అనేటువంటి సిద్ధాంతం యొక్క స్టేట్మెంట్ గా మనము చూస్తా ఉన్నాం. ముందుకు వెళ్దాం రండి. మనం గనక చూసినట్లయితే ఫ్రమ్ సెల్ ఫోన్స్ టు డెల్ ప్యాడ్స్, ఫ్రమ్ బుక్స్ టు బ్లాగ్స్, ఫ్రమ్ న్యూస్ పేపర్స్ టు నోట్ ప్యాడ్స్, ఫ్రమ్ ఐట్యూన్స్ టు యూట్యూబ్స్, ఫ్రమ్ మ్యాగజైన్స్ టు మూవీస్, ఫ్రమ్ టెలివిజన్స్ టు ట్విట్టర్స్, పీపుల్ వాంట్ టు నో అండ్ టు బి నోన్. మనుషుల్లో ఉన్నటువంటి ఒక కుతూహలము కనుక మనం చూసినట్లయితే, మనము కొత్త విషయాలు తెలుసుకోవాలని, లేకపోతే మనము ఇతరులకి తెలియబడాలి అనేటువంటి ఆశ అనేది ఉంటా ఉంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే కమ్యూనికేషన్ అనేది మానవుని యొక్క అతి ఉన్నతమైనటువంటి కెపాసిటీ. అంతేకాకుండా దాన్ని ఎక్సర్సైజ్ చేయాలన్నటువంటి ఆ యొక్క కుతూహలం అనేది ఉంటా ఉంది. నిజానికి ఇప్పుడు కూడా మనము ఈ యొక్క వండర్ఫుల్ కమ్యూనికేషన్, ఈ యొక్క టూల్స్ ని, ఎయిడ్స్ ని యూజ్ చేసుకొని డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండి కూడా మనం ఇది చేయగలుగుతా ఉన్నాము. ఈ యొక్క ఎబిలిటీ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది మనుషుల్లోకి ఏ విధంగా వచ్చింది అంటే, మనము దేవుని పోలికగా సృష్టించబడినటువంటి మనలో ఎన్నటికీ కూడా ఆరిపోయినటువంటి, తీర్చబడినటువంటి ఒక అన్క్వెన్షబుల్ ఎపటైట్. దేనికోసం అంటే మనకు తెలిసిన దాన్ని ఇతరులతో పంచుకోవాలని, ఇతరులలో తెలియదని మనం నేర్చుకోవాలనేటువంటి ఆశ. ఈ కమ్యూనికేషన్ అనేది మనలో ఉంటా ఉంది. అంటే ప్రాముఖ్యంగా ఇక్కడ నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, గాడ్ స్పీక్స్. దేవునిలో కమ్యూనికేషన్ అనేది ఉంది. దేవుడు మాట్లాడతాడు. కాబట్టి మనలో కూడా, సృష్టించబడినటువంటి మనలో కూడా ఆ యొక్క ఎబిలిటీ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఉన్నది. కాబట్టి ఆది నుంచి దేవుడు మానవుని సృష్టించినప్పుడు మానవుడితో మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడు తన యొక్క సత్యాల్ని, తన హృదయాన్ని, తన మనస్సును ఆయన విప్పి మనుషులతో పంచుకోవటము ఆయన ఆది నుంచి కూడా చేశాడు. ఇది దేవుని యొక్క పోలికలో సృష్టించబడినటువంటి మనతో దేవుడు మరి ఎక్కువగా ఆయన ఏమై ఉన్నాడో బయలుపరుచుకుంటూ మనతో కమ్యూనికేట్ చేస్తా ఉన్నాడు. ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యము, ఎంత గొప్ప ప్రివిలేజ్ ఇది. మనం యొక్క డాక్ట్రిన్ లోనికి వెళ్ళినట్లయితే అవుట్లైన్ మొట్టమొదటిగా మనం చూసేటువంటి భాగం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం అనేది ఇది దేవుడు పరిచినది అని మొట్టమొదటిగా మనం నమ్ముతాం, లేకపోతే మనం ధ్యానించుకుంటాం. దాన్ని ఏమంటామంటే రెవల్యూషన్. గాడ్స్ వర్డ్ ఆర్ ద హోలీ స్క్రిప్చర్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. అది దేవుని చేత మనకు ప్రత్యక్షపరచబడినది. రెండవది, అది ప్రత్యక్షపరచబడినది ఏ విధంగా అంటే ఇన్స్పిరేషన్. గాడ్స్ రెవల్యూషన్ ఈస్ త్రూ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనుషులని ఆయన ప్రేరేపించడం ద్వారా, దైవావేశం వలన అది కలిగినది అని దాని గురించి మనము ధ్యానించుకుంటాం. మూడవదిగా నిర్ధారణ, వాలిడేషన్. ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలుగా పిలువబడుతున్న 66 పుస్తకాలు మాత్రమే
ఎందుకు ఇవి పరిశుద్ధ లేఖనాలుగా మనం చూస్తా ఉన్నాం? రేపొద్దున ఎవడన్నా వచ్చి ఇది కూడా దైవావేశం వల్లనే కలిగినది అంటే మనం తీసుకోవచ్చా? లేకపోతే ఉన్నటువంటి ఈ యొక్క 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత, విశిష్టత ఏంటి? దాన్ని ఎలాగ మనము దైవావేశము కలిగిన పరిశుద్ధ లేఖనమని నిర్ధారణ చేసుకోగలుగుతాము అనేది మూడవదిగా మనం చూస్తాం. అండ్ ఫైనల్ గా అప్లికేషన్, అన్వయింపు. ఈ సింపుల్ గా ఈ 4 మాటల్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే మన యొక్క సిద్ధాంతం యొక్క అవుట్లైన్. రెవల్యూషన్, ఇన్స్పిరేషన్, వాలిడేషన్ అండ్ అప్లికేషన్. ప్రత్యక్షత, ప్రేరణ, నిర్ధారణ, అన్వయింపు. త్వరగా మనము ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే ఏంటి అంటే, ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు అనేవి ఇస్ ఇట్ ఎ డిస్కవరీ ఆర్ ఎ డిస్క్లోజర్? అంటే మానవుడు ఏదో రీసెర్చ్ చేసి లేకపోతే లేని వాటిని కనుగొన్నట్లుగా ఇవి మనిషి చేత కనుగొనబడినవా, డిస్కవరీనా, లేకపోతే ఎవరో దీన్ని బయలుపరిచారా అనేది మొట్టమొదటి ప్రశ్నగా మనం చూస్తా ఉన్నాం. రెవల్యూషన్ అన్నటువంటి ఆ యొక్క మాట రివీల్, లేకపోతే మనం గనక లాటిన్ లో గనక మనం చూస్తే రెవలేర్ అంటే టు రివీల్, బయలుపరచడం, లేకపోతే ఒక కటన్ని తీసి వెనక ఉన్న దాన్ని చూపించటము అన్నటువంటి దానికి హీబ్రూలోగా చూస్తే గలాహ్ అంటే టు అన్కవర్, ముసుగుని తీసివేయటము. గ్రీక్ లో గనక మనం చూసినట్లయితే అపోకలిప్టేన్ అనేటువంటి అంటే టు అన్వెయిల్, ఒక తెరను లేకపోతే ఆ ముసుగును కట్టన్ని తీయటము. వెయిల్ అంటే వివాహంలో ముసుగు ఉంటది కదా, ఆ ముసుగు కనుక వెనక తీసివేసినట్లుగా. అట్లాగా వచ్చేటువంటి అర్థాలను ఇచ్చేటువంటి భావాల్ని ఇక హీబ్రూ, గ్రీక్, లాటిన్ లో వాడటం జరిగింది. సో కాబట్టి రెవల్యూషన్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఒక ఇంతకు ముందు తెలియబడని దాన్ని, ఇంతకు ముందు బయలుపరచబడిన దాన్ని బయలుపరచటము. టు రివీల్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ అన్నోన్. అది బయలుపరచినటువంటి ఇంతకు ముందు తెలియని దాన్ని ఎవరో మనకు ఒక కటన్ తీసి వెనక ఉన్నది చూపించినట్లుగానో, ఒక ముసుగు తీసి సంపూర్ణంగా ఆ యొక్క ముసుగు వెనదాన్ని చూపించినట్లుగానో, లేకపోతే ఒక శిలా విగ్రహానికి ఆ యొక్క ఒక కర్టన్ లాంటిది లేకపోతే ఒక పరదా లాంటిది కప్పుతారు. ఎవరు ఉందో తెలియదు, కానీ ఏదో ఉందన్నట్టుగా కనిపిస్తుంది. అది ఆవిష్కరించినప్పుడు ఆ యొక్క కర్టన్ ని తీసేస్తారు. ఆ పరదాన్ని తీసేస్తున్నప్పుడు లోపల ఉన్నది స్పష్టంగా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇంతకు ముందు మనకు తెలియనటువంటి దైవ సంగతులను దేవుడే మనకి ఆయన ఒక కటన్ తీసి మనకు వెనకున్నది చూపించినట్లుగా ఆయన మనకు బయలుపరిచారు. కాబట్టి దీన్ని ఏమంటారంటే రెవల్యూషన్, దైవ ప్రత్యక్షత అనేది మనము చూస్తా ఉన్నాం. దేవుడు తన గురించి తాను బయలుపరుచుకున్నాడు కాబట్టే మనకు తెలిసింది. దేవుడు మనకి తన గురించి బయలుపరచుకోవాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ రెవల్యూషన్? దానికి 2 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే మన పరిమితి. వీఆర్ ఫైనెట్. మనము చాలా పరిమితి కలిగినటువంటి వాళ్ళం. అంటే ఫైనెట్ బీయింగ్, ఇన్ఫైనెట్ గాడ్, అనంతుడైనటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని కానీ లేకపోతే ఆ దేవుని గురించినటువంటి ఆ యొక్క సంపూర్ణ అవగాహన, సత్యాన్ని తెలుసుకోలేడు. కాబట్టి మనం ఫైనెట్ బీయింగ్ కాబట్టి ఇన్ఫైనెట్ అయినటువంటి దేవుడే తన గురించి మనకు బయలుపరిస్తే తప్ప మనము ఆయన గురించి అర్థం చేసుకోలేము. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే మన పడిన స్థితి, మన యొక్క ఫాలెన్నెస్, మనము పడిపోయాం, చెడిపోయాం. దేవుని గురించినటువంటి ప్రత్యక్షత విషయంలో మనము గుడ్డివాళ్ళలాగా అయిపోయాం. అంధత్వం అనేది ఈ లోక సంబంధమైన దేవత ఆ యొక్క సువార్త యొక్క వెలుగు సంబంధమైన మహిమ మన మీద ప్రకాశించుకున్నట్లు మనకు గుడ్డితనం కలుగచేస్తున్నది. మీరు ఒకప్పుడు చీకటే ఉన్నారు, దేవుని ఎరగని జనమై ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము ఎఫెసీ 4:18 మనం చూస్తా ఉన్నాం. అలాగే 2 కొరింథీ 4:4 మనము అంధకారంలో ఉన్నాము, ఈ లోక సంబంధమైన దేవత అంధకారం కలుగచేసిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఆ గుడ్డితనము తొలగించబడాలి, ఆ కళ్ళు తెరవబడాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ పరిమితి చెందినటువంటి వాడికి, పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి మానవునికి పరిశుద్ధుడైన అనంతుడైనటువంటి ఆ దేవుని గురించినటువంటి సత్యము తెలుసుకోవటం అనేది
దేవుడు తనంతట తాను మన కన్నులు తెరిచి ఆయన ఏమై ఉన్నాడో మనకు బయలుపరుచుకుంటే తప్ప అది మనకు తెలియదు. కాబట్టి వాట్ ఈస్ రెవల్యూషన్? దేవుడే ఆ యొక్క కర్టన్ తీసి, లేకపోతే ఆ ముసుగుగా ఉన్నటువంటి, సరిగా తెలియనటువంటి ఆ సత్యాన్ని దేవుడు తనంతట తానే తన గురించి బయలుపరుచుకోవడము. రెండవది, దాని యొక్క నెసెసిటీ ఏంటంటే మన ప్రాబ్లం, అది ఆయన ప్రాబ్లం కాదు, మన యొక్క ఫైనైట్నెస్ అండ్ అవర్ ఫాలెన్నెస్. అంతేకాకుండా దేవుడు ఏ విధంగా తను తాను మనకు బయలుపరుచుకున్నాడు? టైప్స్ ఆఫ్ రెవల్యూషన్. దేవుడు తన గురించి తాను ఏ విధంగా మానవునికి బయలుపరుచుకున్నాడు అని గనుక చూస్తే దానికి 2 రకాలుగా మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిది న్యాచురల్ రెవల్యూషన్ అంటాం, సాధారణమైనటువంటి ప్రత్యక్షత ఆర్ జనరల్ రెవల్యూషన్ అని కూడా దీన్ని అంటారు. రెండవది స్పెషల్ రెవల్యూషన్, ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ప్రత్యక్షత. న్యాచురల్ రెవల్యూషన్ అండ్ స్పెషల్ రెవల్యూషన్. ఇంకొక కేటగిరీ కూడా కొంతమంది చెప్తారు, కంప్లీట్ రెవల్యూషన్ అని కూడా అంటారు. ఆ కంప్లీట్ రెవల్యూషన్ నేను స్పెషల్ రెవల్యూషన్ కేటగిరీలోనే యాడ్ చేశాను. మొట్టమొదటిగా చూద్దాం సాధారణ ప్రత్యక్షత. ద న్యాచురల్ రెవల్యూషన్ అంటే ఏంటంటే కమింగ్ టు నో గాడ్ ఇన్ ద క్రియేటెడ్ వరల్డ్ త్రూ రీజన్. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క రీజన్ ని, లేకపోతే ఆ హేతువు అడగగలిగినటువంటి ఆలోచన పటిమను ఉపయోగించి సృష్టించబడినటువంటి యొక్క సృష్టి ద్వారా సృష్టికర్త అయినటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానంలోనికి రావడం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, కీర్తనలు 19:1-6 మనం కనుక చూసినట్లయితే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి, దేవుని యొక్క చేతి పని యొక్క మహిమను తెలియపరుస్తా ఉన్నాయి. వాటికి భాషలు లేవు, వాటికి మాటలు లేవు, అయినప్పటికీ కూడా ఈ సృష్టి దేవుని యొక్క ఆ చేతి పనిని, ఆ సృష్టిని యొక్క మర్మాన్ని, అద్భుతమైన సత్యాన్ని బయలుపరుస్తా ఉంది అని మనకు దేవుని యొక్క సెలవిస్తా ఉంది. అదేవిధంగా అపోస్తలుల కార్యం 14:15-17 వరకు కనుక మనం చూసినట్లయితే, ఈ యొక్క వ్యర్థమైన వాటిని మీరు విడిచిపెట్టి భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, అందులో సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగమని అక్కడ అపోస్తలులు బోధించడం మనం చూస్తాం. అక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, అందులోని సమస్తాన్ని సృష్టించిన వాడని ఈ యొక్క సృష్టిని చూస్తే నీకు అర్థమవుతా ఉంది. అంతేకాకుండా జగత్తును, అందలి సమస్తమును సృష్టించినటువంటి దేవుడని అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో మనం చూస్తాం. రోమన్స్ 1:18 కనుక మనం చూసినట్లయితే, ఏదైతే దేవుని గురించినటువంటి ఆ యొక్క అదృశ్య లక్షణాలు, ఆయన దైవత్వము ఏదైతే ఉన్నదో అది సృష్టించబడినటువంటి వాటిని మనము నిదానించి చూచటం వలన అది మనం గ్రహించగలుగుతా ఉన్నాము. అయినప్పటికీ దేవుని గురించి వాళ్ళు ఎరిగి ఉండి కూడా దేవునిగా వారు మహిమపరచలేదు, ఎందుకంటే సత్యమును అడ్డగించుతా ఉన్నారు అని. కాబట్టి దేవుని ఉగ్రత వారి మీదకి పరలోకము నుండి దిగి వస్తా ఉందని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనము ఈ సృష్టిని చూస్తా ఉన్నప్పుడు సృష్టికర్త అనేటువంటి దేవుడు ఒకరు ఉన్నాడని, ఈ సృష్టిలో ఉన్నటువంటి మహోత్కృష్టమైనటువంటి ఆ విషయాల గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు దేవుని అసాధారణమైన శక్తి, జ్ఞానము అవి మనకి అర్థమవుతా ఉన్నాయి. ఆయన ఇన్విజిబుల్ క్యారెక్టర్, యాట్రిబ్యూట్స్ అనేవి, అదృశ్య లక్షణాలు అనేవి సృష్టి మనకు బయలుపరుస్తా ఉంది అనేది మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. ఇది సృష్టిని చూస్తా ఉన్నప్పుడు, నేచర్ ను చూస్తా ఉన్నప్పుడు ఆ సృష్టికర్తను గురించిన సత్యం మనకు అర్థమవుతుంది. దీన్ని ఏమన్నామంటే న్యాచురల్ రెవల్యూషన్ అన్నాం. రెండవది కనుక మనం చూసినట్లయితే స్పెషల్ రెవల్యూషన్, ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత. ఇది ఏంటంటే దేవుడు కేవలం సృష్టి మాత్రమే కాకుండా ఆయన తన గురించి అనేక విధాలుగా తన యొక్క ప్రత్యక్షతని బయలుపరుచుకున్నాడు. నిజానికి ఏమైందంటే, సృష్టిని చూసి ఈ సృష్టిలో సృష్టికర్త యొక్క జ్ఞానాన్ని తెలుసుకోండిరా అంటే సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టినే దేవుడిని పూజించటం ప్రారంభించాడు. ఎందుకంటే మానవుని యొక్క అంధకారమయమైనటువంటి తన హృదయ కాఠిన్యాన్ని బట్టి, దేవుణ్ణి వ్యతిరేకించే స్వభావం బట్టి సృష్టికర్త అయినటువంటి దేవుని పక్కన పెట్టి మానవుడు సృష్టిని పూజించడం ప్రారంభించాడు. ఆ తర్వాత దేవుడు తాను ప్రత్యేకమైన రీతిలో బయలుపరచుకోవటం ప్రారంభించాడు. దేవుడు డైరెక్ట్ గా మాట్లాడాడు, వాయిస్, స్పీచ్ ద్వారా.
నోవాహుతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడు, యాషువ, ఇంకా అనేక మంది పాత నిబంధన గ్రంథములో డైరెక్ట్ గా దేవుడు తన యొక్క వాక్కు ద్వారా, అంటే తన యొక్క స్పీచ్ ఆడిబుల్, చెవులకు వినబడే స్వరము ద్వారా మాట్లాడాడు. డ్రీమ్స్ ద్వారా మాట్లాడాడు, కళల ద్వారా మాట్లాడాడు. యాకోబుతో మాట్లాడిన కళ ద్వారా ఆకాశానికి భూమికి కలిపెట్టిన ఒక నిచ్చెన ద్వారా ఆయన మాట్లాడాడు. వెంటనే యాకోబుకి అర్థమైంది, ఇది దేవుని నివాసము, బేతేల్ అని దానికి పేరు పెట్టాడు. యోసేపుతో దేవుడు మాట్లాడాడు, ఆ కళల భావాన్ని చెప్పగలిగినటువంటి సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఈవెన్ అన్యుడైన ఫారోతో కూడా దేవుడు మాట్లాడాడు. విజన్స్ ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుడు యాకోబుతో మాట్లాడాడు, పేతురుతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు. థియోఫెనాస్ అంటే దేవుడు ఆయనే శరీరధారిగా, అంటే శరీరధారిగా ఇన్ ద సెన్స్ ఒక ఆకారములో, ఒక మనిషిని ఆకారములో మనుషుల దగ్గరికి రావడం, మనుషులతో మాట్లాడటం మనము బైబిల్లో మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాము దగ్గరికి వచ్చినట్లయితే ఆ యొక్క ఎండతోట 3 వ్యక్తులుగా అబ్రహాము కనపడ్డారు. ఆ 3లో 2 దేవదూతలు, ఒకరు దేవుడే మానవులుగా లేకపోతే ఒక ఆకార రూపములో ఆ మనుషుల దగ్గరికి రావడం. హాగరు దగ్గరికి వచ్చాడు దేవుడు. అదేవిధంగా శాంసన్ యొక్క తల్లిదండ్రులతో దేవుడు మాట్లాడటం. వాళ్ళు దేవదూత అనుకోవచ్చు, లేకపోతే ఇంకొకటి అనుకోవచ్చు. కానీ అక్కడ సందర్భాన్ని, అక్కడ వాక్య భాగంలో ఉన్న విషయాలు కనుక మనం చూస్తే, వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడింది స్వయాన దేవుడే అన్న విషయం మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఆ తర్వాత ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ప్రవక్తల్ని ప్రేరేపించడం ద్వారా దస్ సేడ్ ద లార్డ్, యెహోవా సెలవిచ్చినదేమోను గాని వారు ప్రవక్తలు కూడా దేవుని యొక్క ప్రత్యక్షతల్ని ఇచ్చారు. దేవదూతల ద్వారా, ఏంజల్స్ ద్వారా మాట్లాడాడు. దేవదూతలే వచ్చి డైరెక్ట్ గా దేవుని గురించి, దేవుని యొక్క సంగతుల గురించి, దేవుని ఉద్దేశాల గురించి మనుషులకు బయలుపరచడం మనం చూస్తాం. మరి దగ్గర కావచ్చు, యోసేపుతో కావచ్చు, ఇంకా మనము చూస్తాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనం గనక చూసినట్లయితే కంప్లీట్ రెవల్యూషన్, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు గనక మనం చూస్తే, నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఈ పైన చెప్పబడినవన్నీ కూడా నానా సమయంలో నానా విధములుగా దేవుడు మన పితరులతో మాట్లాడాడు. కానీ కాలము సంపూర్ణమైనప్పుడు, ఈ యుగ సమాప్తి యందు దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడను అని ఆ యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కంప్లీట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత కుమారుడుగా లేకపోతే శరీరముగా క్రీస్తు ప్రభులో నివసించిన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవడును ఎన్నడను దేవుని చూడలేదు, కానీ తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరచను అన్న మాటకి హీ రివీల్డ్ గాడ్ అన్న మాట ఇంగ్లీష్ లో మనం చూస్తాం. సో రివీల్డ్ గాడ్ అంటే యేసు ప్రభు దేవుడు కాదని కాదు దాని అర్థం. అంటే దైవత్వాన్ని యొక్క సంపూర్ణత అంతా కూడా మనుషులకి, ఈ నేకెడ్ ఐస్ కి దేవుడు బయలుపరచడానికి ఆయనే శరీరధారిగా సంపూర్ణముగా ఆ దైవత్వము ఆ శరీరములో మన మధ్య నివసించిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనకి దేవుని గురించినటువంటి సర్వ ప్రత్యక్షత, సంపూర్ణమైనటువంటి ఆ ప్రత్యక్షత అనేది మనకు అనుగ్రహించబడింది. సో కాబట్టి న్యాచురల్ రెవల్యూషన్, సృష్టిని చూచడం ద్వారా సృష్టికర్త గురించినటువంటి జ్ఞానంలోనికి రావడం. స్పెషల్ రెవల్యూషన్, ఇదిగో దేవుడు ఆయన మాట్లాడాడు కళల ద్వారా, దర్శనాల ద్వారా, ఆయన భౌతికంగా ఆయన మనుషుల దగ్గరికి రావటము ద్వారా, ప్రవక్తల ద్వారా, దేవదూతల ద్వారా నానా విధములుగా దేవుడు మాట్లాడాడు. అయితే సర్వ సంపూర్ణమైన ప్రత్యక్షత తన కుమారుని ద్వారా దేవుడు మనకి బయలుపరిచాడు. అంతేకాకుండా ఆ ప్రత్యక్షత అనేది ఆ కుమారుడు మాట్లాడినటువంటి, లేకపోతే దేవుడు మనుషులను ప్రేరేపించి ఇప్పుడు మనకి అవి లేఖనాల రూపంలో దేవుడు మనకి అనుగ్రహించాడు. ఈ కాలం యొక్క అంతమందు ఆ యొక్క కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు, ఆయన దేవుని వాక్యము ద్వారా, వాక్యమైనటువంటి క్రీస్తు ప్రభు మనతో ఇంకను మాట్లాడుతూనే ఉన్నాడు. ఇది కంటిన్యూస్ రెవల్యూషన్. దేవుడు మనతో మాట్లాడుతూ బయలుపరుచుకుంటూ ఉన్నాడు తన యొక్క లేఖనాల ద్వారా. పరిశుద్ధ లేఖనాలు ఎలాంటివి? ఆ పరిశుద్ధ లేఖనాల యొక్క స్వభావాన్ని కనుక మనం చూసినట్లయితే, ద హోలీ స్క్రిప్చర్ ఈస్ ఇన్స్పైర్డ్, అది ప్రేరేపించబడినది, దైవావేశం వలన కలిగినది. రెండవది అథారిటేటివ్, అధికారము కలిగినది. మన యొక్క జీవితం యొక్క, మన విశ్వాసం యొక్క అన్ని ఏరియాస్ లో సర్వాధికారము దేవుని యొక్క వాక్యానికి చెందింది. అంతేకాకుండా ఇంపెరిషబుల్, అక్షయమైనది,
దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా అది నిరర్ధకము కాదు, అది క్షయమైపోయేది కాదు, లేకపోతే టైం గడిచే కొలది ఇక దీని యొక్క వాల్యూ కానీ దీని యొక్క ఎఫెక్ట్ కానీ ఇక లేదు అంటానికి ఏమీ లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అది అక్షయమైనది. తర్వాత ఇన్ఫాలబుల్ అంటే దేవుని యొక్క వాక్యము ఖచ్చితమైనది. ఖచ్చితమైనది అంటే పొరపాటు, దేవుని యొక్క వాక్యము అది ఖచ్చితమైనది అంటే నీవు ఆధారపడవచ్చు. అంతేకాకుండా ఏ విధమైనటువంటి పొరపాటు లేనిది. ఇన్ఎరెంట్ అంటే పొరపాటు లేనిది, ఖచ్చితమైనది అంటే అది ఆధారపడదగినది అనేది మనకు అర్థమవుతోంది. రిలయబుల్ అంటే ఆధారపడదగినది. ఇన్ఫాలిబుల్ అనేది తర్వాత మనం చూద్దాం. ఖచ్చితమైన దానికి పొరపాటు లేని దానికి స్లైట్ డిఫరెన్స్ అనేది తర్వాత నేను మీకు చూపిస్తాను. రైట్. హూ రోట్ ద బైబుల్? బైబుల్ ఎవరు రాశారు? ఎవరు రాశారు అన్నప్పుడు మనుషులు రాశారా లేకపోతే ఈ దేవుడు రాశారా? బైబుల్ని ఎవరు రాశారు? హూ రోట్ ద బైబుల్ అని కనుక మనం చూసినట్లయితే, ఈజ్ ఇట్ గాడ్ హూ ఇస్ ద ఆథర్ ఆర్ హ్యూమన్, మనుషుల అనేది మొట్టమొదటిగా మనం చూద్దాం. ఇక్కడ నుంచి నేను కొంచెం స్టెప్ బై స్టెప్ ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాను. ఇందాక చెప్పినటువంటి స్టెప్స్ ని డైరెక్ట్ దయచేసి ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. మొట్టమొదటిగా డివైన్ రెవల్యూషన్ అన్నప్పుడు మనకి ఒక ప్రాముఖ్యమైనటువంటి బైబిల్ వచనాన్ని మనం చదవాలి. ఇప్పుడు మీరు బైబిల్ తీయండి, మీరు దగ్గర ఉన్నట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఇంగ్లీష్ లో ఆల్ స్క్రిప్చర్ ఈస్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ అండ్ ఈస్ ప్రాఫిటబుల్ ఫర్ డాక్ట్రిన్, ఫర్ రిప్రూఫ్, కరెక్షన్, ఫర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ రైచియస్నెస్, that the man of God may be perfect, thoroughly equipped for all good works. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ గనక మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, all scripture is given by inspiration of God. all scripture అంటే ఈ యొక్క దేవుని యొక్క వాక్యముగా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క 66 పుస్తకాలు అన్నీ కూడా ఇది దైవావేశం వలన, ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ అనేది ఇక్కడ ఈ దేవుని వాక్యం మనకు తెలియచేస్తా ఉంది. దేవుని యొక్క దైవావేశము అన్న మాటకి ఇంకొక మాట అంటే గాడ్ బ్రీత్ అని రాస్తుంది. అంటే దేవుడు తన యొక్క ఊపిరిని ఊదాడు. మనకి క్రియేషన్ లో ఈ మాట ఉపయోగిస్తూ దేవుడు మనం చూస్తాం. అదేంటంటే దేవుడు తన నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా అన్నటువంటి మాటని, అప్పుడు నరుడు జీవాత్మ ఆయను అనేటువంటి మాట మనం చూస్తాం. గాడ్ బ్రీత్. సో అలాగే దేవుడు మనుషులు ఏవైతే హ్యూమన్ రైటర్స్ ని దేవుడు ఎవరైతే వాడుకున్నాడో ఈ యొక్క లేఖనాలు రాయడానికి, దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వారిని ప్రేరేపించడం ద్వారా ఈ యొక్క లేఖనాలు కలిగినాయి అనేది మనకు చూస్తా ఉన్నాం. ఈ మాటకి మనకి ఆధారం ఇచ్చేటువంటి ఒక బైబిల్ వర్స్ ఏంటంటే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఈ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే తెలుగులో చదువుతున్నాం డైరెక్ట్ గా. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనుషుడు తన యొక్క ఊహను బట్టి చెప్పినటువంటిది కాదు దేవుని యొక్క వాక్యము. మరి ఎలా కలిగింది? ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చని బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అక్కడ మాటని 3 డిఫరెంట్ కలర్స్ లో హైలైట్ చేశాను చూడండి. మొట్టమొదటిగా ప్రాఫెసీ నెవర్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ద హ్యూమన్ విల్. ప్రవచనం ఎప్పుడు మనిషి యొక్క ఇచ్చను బట్టి, ఆరిజిన్ అనేది, దాని ఉనికి అనేది, దాని ప్రారంభం అనేది ఏ విధంగా దేవుని వాక్యము
ఉద్భవించింది అంటే మనిషిని యొక్క ఇచ్చను బట్టి, కోరికను బట్టి, ఆలోచన బట్టి అది కలగలేదు. రెండవది, బట్ ప్రాఫిట్స్ త్రూ హ్యూమన్ స్పోక్ ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క పరిశుద్ధాత్మ వలన మనుషులు దాన్ని పలికారు. ఎలాగంటే దేవుని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా వారు పలికారు. సో కాబట్టి ఇది మనకి పేతురు చెప్తున్నటువంటి, పేతురు గ్రంథములో సెలవిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సత్యము. ఇది మనిషి ఇచ్చిన వల్ల కలిగినది కాదు, దేవుడు మనుషులను వాడుకున్నాడు. ఏ విధంగా అంటే వారు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా, దేవుని వాక్యము యొక్క మూలము దేవుడు. The origin of the Holy Scriptures is God Himself, because it is God breathed into human vessels. మానవు యొక్క పాత్రలో, మట్టి పాత్రలైనటువంటి యొక్క మనుషుల్లోనికి దేవుడు తన యొక్క దైవావేశమును, అంటే తన యొక్క ప్రేరణ ఇవ్వటము, పరిశుద్ధాత్మ వలన ఆయన వారిలోకి ఇచ్చినటువంటి యొక్క సందేశాన్ని వారు ఇదిగో లేఖనాలుగా పొందుపరిచారు. అది మనిషి యొక్క ఇచ్చను బట్టి కలిగినది కాదు. అప్పుడు మీరు అనుకోవచ్చు, అన్న మరి ఇది డిక్టేషనా? దేవుడు డైరెక్ట్ గా నుంచొని ఒక టీచర్ డిక్టేట్ చేస్తా ఉంటే మనుషులు కూర్చొని పెన్ను పట్టుకొని ప్రతి వర్డ్ డిక్టేట్ చేస్తా ఉంటే దేవుడు వాళ్ళు రాశారా? రెండవ ప్రశ్న, దేవుడు మనుషులు ఇద్దరు కలిసి కో ఆథర్స్ లాగా ఒక బుక్ ని ఇద్దరు కలిసి రాసినట్లుగా, నువ్వు కొన్ని పాయింట్స్ నేను కొన్ని పాయింట్స్ అని కో ఆథర్డ్ గా మనుషులు దేవునితో కలిసి కో ఆథర్డ్ గా రాశారా అని అనుకోవచ్చు. ఇలాంటి ప్రశ్నలు మనం ఉద్భవిస్తూ ఉంటాయి. దైవావేశం అనేది మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఈజ్ ఇట్ ఎ డిక్టేషన్, ఈజ్ ఇట్ ఎ కో ఆథర్షిప్ అనేది మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. దైవావేశము ఏది కాదో ముందు మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే రాంగ్ థింగ్స్ ని మనము దైవావేశం అనుకోవడానికి మనకి అవకాశం ఉంది. ఇట్ వాస్ నాట్ గాడ్ అండ్ హ్యూమన్ కొలాబరేటింగ్ కో ఆథర్. దేవుడు మనిషి ఇద్దరు కలిసి కొలాబరేటివ్ గా రాసింది కాదు. ఇట్ వాస్ నాట్ గాడ్ గివెన్ ఐడియాస్ వైల్ హ్యూమన్ పుట్ ఇన్ టు వర్డ్స్. దేవుడు ఏదో ఐడియాస్ ఇస్తా ఉంటే మనుషులు వాటిని వర్డ్స్ లో, పదాల్లోకి పెట్టింది కూడా కాదు. ఇట్ వాస్ నాట్ వర్డ్స్ డిక్టేటెడ్ టు మ్యాన్ బై సమ్ డివైన్. దేవుడో దేవదూతలో వచ్చి డిక్టేట్ చేస్తా ఉంటే ఆ డిక్టేషన్ లాగా మనుషులు రాసింది కాదు. ఇట్ వాస్ నాట్ హ్యూమన్ వర్డ్స్ రివ్యూడ్ బై గాడ్ అండ్ అప్రూవ్డ్ లేటర్. అంటే ముందు మనుషులంతా రాసిన తర్వాత, దేవా నేనేదో రాశాను, ఇది సరిగా ఉందో లేదో చూసి ఒకసారి నువ్వు ఓకే చేయి అని తర్వాత దేవుడు రివ్యూ చేసి అప్రూవ్ చేసింది కూడా కాదు. ఇట్ వాస్ నాట్ జస్ట్ రిలీజియస్ ఇన్సైట్స్ దట్ రివీల్స్ సమ్ ట్రూత్స్ అబౌట్ గాడ్. దేవుని గురించి ఏదో ఒక సత్యాన్ని బయలుపరిచేటటువంటి మానవుని యొక్క ఆలోచనలో నుంచి వచ్చినటువంటి ఒక మతపరమైనటువంటి సత్యాలు కూడా కాదు. మరేంటి సార్? సో వాట్ ఈస్ డివైన్ ఇన్స్పిరేషన్ అని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఈ పాయింట్స్ మీరు ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పీపుల్ వర్ ప్రావిడెన్షియల్లీ ప్రిపేర్డ్ బై గాడ్. అంటే ఎవరు రాయాలో, ఎప్పుడు రాయాలో, వారు ఏ టైంలో రాయాలో దేవుడు తన సార్వభౌమాధికార చిత్తములో దేవుడు ముందుగానే మనుషుల్ని ఆయనే ఎన్నుకున్నాడు, మనుషుల్ని ఆయనే సిద్ధపరిచాడు. రెండవది, they were motivated and superintended by the Holy Spirit. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వారు ప్రేరేపించబడి ఆ తర్వాత దేవుని చేత నడిపించబడిన వారై వారు ఈ యొక్క లేఖనాల్ని రాశారు. ఇంకా కనుక మనం చూసినట్లయితే దే స్పోక్ అండ్ రోట్ అకార్డింగ్ టు దేర్ ఓన్ పర్సనాలిటీస్. ఇక్కడ చూడండి, కొంత ఇంకా క్లారిటీ వస్తా ఉంది. వాళ్ళు ఆ యొక్క సొంత వ్యక్తిత్వాలని, వాళ్ళ సొంత ఆ యొక్క బ్యాక్గ్రౌండ్స్ ని, సర్కమ్స్టాన్సెస్ ని వాడుకున్నారు. ఎందుకంటే పేతురు రాసినటువంటి విధానము, పౌలు రాసినటువంటి విధానము ఒకలాగా లేదు. దావీదు కీర్తన రాశాడు, యెహోవా నా కాపరి అన్నాడు. అంటే తన యొక్క సర్కమ్స్టాన్సెస్ ని వాడుకున్నాడు. తను దైవావేశము ద్వారా ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో, దేవునికి నాకున్న సంబంధం ఏంటి, దేవునికి తో నేను ఏ విధంగా నడుస్తున్నాను, జీవిస్తా ఉన్నానో, ఆయన నా జీవితంలో ఏమై ఉన్నాడో ప్రతి పరిస్థితుల్లో అనే దానికి దావీదు ఆ సత్యాన్ని, దైవ ప్రేరితమైన తన సత్యాన్ని బయలుపరచడానికి తన పర్సనాలిటీని వాడుకున్నాడు. తన యొక్క ఓన్ అనుభవాల్లో నుంచి చెప్తాడు కొన్ని సార్లు. అంతేకాకుండా తన ప్రొఫెషన్ ని వాడుకున్నాడు, చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ ని కూడా వాడుకున్నాడు. అవన్నీ వాడుకుంటూ కూడా
తన సొంత పదాల్ని, సొంత మాటల్ని రాయలేదు, కానీ దైవావేశమైనటువంటి తన యొక్క చిత్తము ద్వారా ఆయన దేవుని మాటలనే పలికాడు. ఇది కంప్లీట్ గా కొంత లోతుగా వెళ్ళి మైన్యూట్ లెవెల్లో అర్థం చేసుకోవడానికి మనకు కష్టమైనప్పటికీ కూడా మనం నమ్మేటటువంటి సిద్ధాంతం ఏంటంటే అది మనిషిని ఇచ్చలో నుంచి పుట్టింది కాదు, మనిషి యొక్క ఊహలో నుంచి కలిగింది కాదు. మనిషి తన యొక్క సొంత మాటల్ని, సొంత సత్యాన్ని చెప్పలేదు, తర్వాత దేవుడు దాన్ని అప్రూవ్ చేయలేదు. ఏ మాటను ఉపయోగించాలో, ఏ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయాలో అవన్నీ కూడా దేవుని యొక్క దైవ పరిశుద్ధాత్మ ద్వారా మానవునికి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క లిమిటెడ్ ఫ్రీడమ్ ని వాడుకుంటూ దేవుడు మనకది కమ్యూనికేట్ చేశాడు. ఇట్ ఈస్ నాట్ ద ఆథర్ అండ్ ద ప్రాసెస్ దట్ ఈస్ ఇన్స్పైర్డ్ బట్ ద రైటింగ్స్. దేవుడు ఇక్కడ కనుక చాలాసార్లు చూడండి, ఈ మాట చాలా ఇంపార్టెంట్. దేవుడు ఆ యొక్క రాసినటువంటి ఆ లేఖనాలని ఆయన ప్రేరేపించాడు, లేకపోతే ఇన్స్పైర్ చేశాడు. ద ఇన్స్పిరేషన్ ఈజ్ నాట్ ద ఆథర్స్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ బట్ ఇట్ ఈస్ ద రైటింగ్స్ అంటాడు. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, చూడండి, దావీదు కీర్తనలో యేసు క్రీస్తు ప్రభువు యొక్క శిలువ గురించి 22వ కీర్తన కావచ్చు, 16 కావచ్చు, ఇంకా 32 కావచ్చు, ఈ కీర్తనలో ఆయన యొక్క శిలువను గురించి ప్రాఫెటిక్ గా పాడాడు. మీరు ఊహించండి, దావీదు ఆ విధంగా పాడుతున్నప్పుడు, నేను పాడుతున్న పాట రాబోయేటటువంటి యేసు క్రీస్తు ప్రభువారు శిలువ మీద ఎలా చనిపోబోతున్నాడో నేను పాడుతున్నాను, చూడండి, మీరు వినండి అన్నట్లుగా పాడాడా? ఖచ్చితంగా కాదు. ఎగ్జాక్ట్ గా డేవిడ్ ఆ టైంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో, ఎలాంటి కష్టాల గుండా వెళ్తున్నాడో, తన చుట్టూ ఉన్న ప్రజలు తను ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో, ఆ ఇబ్బందుల్లో నుంచే, ఆ పరిస్థితుల్లో నుంచే, తన అనుభవాల్లో నుంచే, తన సర్కమ్స్టెన్సెస్, పర్సనాలిటీస్ ను ఉపయోగించుకొని ఆ పాట పాడాడు. కానీ డివైన్ ఇన్స్పిరేషన్ లో దావీదు పాడినటువంటి పాట అల్టిమేట్ గా ఎవరి గురించి అంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సిలువను గురించి. ఆ రోజు దావీదుకు తెలియదు నేను ఈ పాట పాడుతున్నాను. సో కాబట్టి ఒకవేళ కనుక హ్యూమన్ బీయింగ్స్ నే కనుక ఇన్స్పైర్ కనుక చేసినట్లయితే వాళ్ళకి తెలిసిపోతుంది నేను దేని గురించి చెప్తా ఉన్నానో. అదేవిధంగా 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఆ యొక్క దేవుడు నిత్యముని సింహాసనాన్ని స్థాపిస్తాను, ఆ సింహాసనం మీద ఒక నుండక మానడు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజు దావీదు కొంతవరకు తనకి ఆ జ్ఞానం వచ్చింటుందేమో, కానీ తన కుమారుడైన సొలొమోను గురించి దేవుని స్తుతించాడు. కానీ ఇదిగో ఆ కలగబోయేటటువంటి ఆ ఇటర్నల్ బ్లెస్సింగ్ గురించి దావీదుకి ఆ రోజు సంపూర్ణంగా దేవుని ప్లాన్ అర్థమైందని ఖచ్చితంగా మనం చెప్పలేం. అంటే ఇక్కడ దైవావేశము అన్నప్పుడు మనం ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు వారు ఏదైతే ప్రకటించారో, లేకపోతే ప్రవక్తలు దాన్ని ప్రాఫెసీ చేశారో, దాని కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్, మీనింగ్ అనేది వాళ్ళకు కూడా తెలియకుండానే అది చేశారు. కాబట్టి అది వాళ్ళ యొక్క ఇచ్చ నుండి, వాళ్ళ ఆలోచన నుండి, వారి ఉద్దేశం నుండి కలిగింది కాదు. దేవుడు ఆ యొక్క రైటింగ్స్ ని, ఆ మాటల్ని ఆయన ప్రేరేపించాడు అనేది మనకు అర్థమవుతా ఉంది. ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ ఎలాంటిది అంటే అది వర్బల్ అండ్ ప్లినరీ. అంటే దేవుని లేఖనములో ఉన్నటువంటి ప్రతి మాట, ప్రతి అక్షరము, ప్రతి పొల్లు కూడా ఇదే మాట ఉపయోగించాలని, ఇదే ఆ యొక్క పదము ఉపయోగించాలని దేవుడు ప్రేరేపించాడు. అంటే తెలుగు బైబుల్ అని నేను చెప్పట్లా. తెలుగు బైబుల్ అని ట్రాన్స్లేషన్స్ వచ్చినాయి, డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ వచ్చినాయి. ఇంగ్లీష్ బైబుల్స్ లో చాలా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. ఒక బైబుల్లో వర్డ్ ఒకలాగా ఉంటుంది, ఇంకొక బైబుల్లో వర్డ్ ఇంకొకలాగా ఉంటుంది. నేను ట్రాన్స్లేట్ చేయబడినటువంటి, తర్జుమా చేయబడినటువంటి లేఖనాల గురించి మాట్లాడట్లేదు. ఆ యొక్క ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ లో, ఆ యొక్క ప్రప్రథమైనటువంటి ఆదిలో ఉన్నటువంటి మొట్టమొదటగా రాయబడిన రాత ప్రతుల్లో దేవుడు మానవుల్ని ప్రేరేపించినప్పుడు ఎవరైతే ఒరిజినల్ గా ఆ యొక్క లేఖనాలు రాశారో వారిలో ప్రత్యేకంగా ప్రతి అక్షరాన్ని, ప్రతి వర్డ్ ని, ప్రతి పొల్లుని కూడా దేవుని యొక్క దైవావేశం ద్వారానే అది వ్రాయబడింది. కాబట్టి ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్బల్, మీన్స్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ in the Bible, in the original manuscripts are inspired by God. రెండవది కనుక మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ప్లీనరీ. ప్లీనరీ అంటే అర్థం ఏంటంటే హోల్, కంప్లీట్.
ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ ఈక్వల్లీ ఇన్స్పైర్డ్. అంటే ఈ పరిశుద్ధ లేఖనాలుగా పిలువబడుతున్నటువంటి బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రతి పుస్తకములో ప్రతి భాగము కూడా అది ఈక్వల్ గా ఇన్స్పైర్ చేయబడింది. ఈ లేఖనం ఎక్కువ ఇంపార్టెన్స్ అని, ఈ లేఖనం తక్కువ ఇంపార్టెన్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క సొలొమోన్ రాసినటువంటి పరమగీతాలు చదువుతున్నాం అనుకోండి. పరమగీతాలు ఇది కొంచెం తక్కువ ఎఫెక్ట్ అనో, తక్కువ శక్తి కలిగిందనో, లేకపోతే ఇన్స్పిరేషన్ తక్కువనో, లేకపోతే ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు, లేకపోతే యెషయా గ్రంథము చదువుతున్నప్పుడు ఇదిగో ఇది ఫుల్ రెవల్యూషన్ అనో అనుకోవడానికి లేదు. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి భాగము, ప్రతి పుస్తకములో ఉన్నటువంటి ప్రతి భాగము ఈక్వల్లీ ఇన్స్పైర్డ్. ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ ఇన్ కన్సర్న్ విత్ ద హ్యూమన్ ఆథర్స్ ఈజ్ వర్బల్ అండ్ ప్లీనరీ అనేది దైవావేశములో మనము నేర్చుకోవాలి. అంతేకాకుండా యూనిటీ ఆఫ్ ద స్క్రిప్చర్, ఈ యొక్క ఒక ఆండ్రియన్ రాగర్స్ అనేటువంటి ఆయన ఏమనంటే, ద యూనిటీ ఆఫ్ ద బైబుల్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ప్రూఫ్స్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దట్ ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గివెన్ బై ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. అంటే 66 పుస్తకాల్లో ఇన్ని కాలాల్లో ఇంతమంది వేరే వేరే కాంటినెంట్స్ నుంచి వేరే వేరే కాలాల్లో వాళ్ళు రాసినప్పటికీ కూడా ఈ లేఖనాల్లో ఐక్యత అనేది ఉన్నది, కాంట్రడిక్షన్ అనేది లేదు. ఒకదానికొకటి విరుద్ధమైనటువంటి స్థితిలో అవి లేవు. కానీ ఒక వాక్యము ఇంకొక దాన్ని అప్రూవ్ చేస్తా ఉంది, ఒక వాక్యం ఇంకొక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంది. ఒక సందర్భం గురించి తెలుసుకోవాలంటే నువ్వు ఇంకొక సందర్భంలోనికి వెళ్ళి దాన్ని అర్థం చేసుకోవచ్చు. పాత నిబంధనలో చెప్పబడినవన్నీ నూతన నిబంధనలో ఫుల్ఫిల్ అవుతూ వచ్చినవి. కాబట్టి ఈ యొక్క లేఖనాల్లో ఉన్నటువంటి ఐక్యత, ద యూనిటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అనేది ఇది ఖచ్చితంగా మనుషుల మూలంగా కలిగింది కానే కాదు. ఒకవేళ అలా చెప్పాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని చెప్పాలి. ఇది దైవ ప్రేరితమైనది కాకపోతే ఖచ్చితంగా ఇలాంటి ఐక్యత అనేది రావడము కష్టం అనేది ఆయన చెప్పినటువంటి మాట. మూడోదిగా కనుక మనం చూసుకుంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఇంపెరిషబుల్. ఇంపెరిషబుల్ అన్నప్పుడు మనము అక్కడ పేతురు తన యొక్క పత్రికలో ఏమని రాస్తున్నాడంటే, మీరు క్షయబీజం నుండి కాక, క్షయబీజం నుండి కాక, ఒకసారి మీరు ఆ మాటని 1 పేతురు 1:22 మీరు చూడొచ్చు. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టినవారు పుట్టింపబడిన వారు. ఇది మన యొక్క రక్షణ విషయంలో మనం ఏ విధంగా నూతనముగా జన్మించబడ్డామో అక్కడ రాస్తూ ఇక్కడ ఏమంటాడంటే, ఇదిగో మీ నూతన జన్మ అనుభవం అనేది ఎలా కలిగిందంటే అక్షయ బీజము నుండి, వాక్య మూలముగా అనగా అక్షయ బీజం నుండి మీరు పుట్టినవారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యానికి 3 గుణ లక్షణాలు చెప్తా ఉన్నాడు. ఒకటి, అది శాశ్వతమైనది, ఎండ్యూరింగ్, ఇటర్నల్. రెండవది లివింగ్, అది జీవము కలిగినది. మూడవది ఇంపెరిషబుల్, అది అక్షయమైనది. దేవుని యొక్క వాక్యం అనేది అక్షయమైనది, అది కుళ్ళు పట్టిపోయేది కాదు, లేకపోతే కాలగర్భంలో కలిసిపోయేది కాదు. ఇది ఆ తరము వాళ్ళకే, ఈ తరము వాళ్ళకి లేదు. ఈ వాక్యము పాటించే వాళ్ళు ఎవరు లేరు, లేకపోతే ఇది పని చేయట్లేదు ఇప్పుడు అనేది ఏమీ లేదు. దేవుని యొక్క వాక్యం అనేది శాశ్వతమైనది, దేవుని యొక్క వాక్యం అనేది జీవము కలిగినది. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యము ఇంపెరిషబుల్. తర్వాత కనుక మనం చూసినట్లయితే ద అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్. ద బైబుల్ ఈజ్ అవర్ హైయెస్ట్ అథారిటీ. మన జీవితం యొక్క, మన విశ్వాస ప్రమాణం యొక్క ప్రతి అడుగును, ప్రతి నిర్ణయాన్ని, ప్రతి మెట్టును నిర్ధారించేది, శాసించేది దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యానికి ఒక విశ్వాస జీవితంలో సంపూర్ణమైనటువంటి అధికారం అనేది ఉండాలి. నేను కొంచెం ఫిలసాఫికల్ గా, లాజికల్ గా ఈ స్టేట్మెంట్ రాశాను. ద స్క్రిప్చర్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లేఖనం అనేది దేవుని యొక్క వాక్యము. ద వర్డ్స్ ఆఫ్ గాడ్ ఆర్ అథారిటేటివ్. దేవుని యొక్క మాటలు అనేవి అవి అధికారముతో కూడినవి. కంక్లూజన్, స్క్రిప్చర్ ఈజ్ అథారిటేటివ్. కాబట్టి ఈ లేఖనం అనేది అథారిటేటివ్, అంటే అధికారం కలిగింది. సింపుల్ గా ఇక్కడ ఏం చెప్పడానికి ట్రై చేస్తామంటే, నువ్వు దేవుని యొక్క లేఖనాలు అనేటువంటి బైబిల్ని, ఇది దేవుని యొక్క నోట నుండి వచ్చిన ప్రతి మాట అని గనక నువ్వు నమ్మినట్లయితే
దేవుని యొక్క మాట అంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సృష్టికర్త, సర్వాధికారి అయినటువంటి దేవుని యొక్క మాటలు అధికారముతో కూడినవి కాబట్టి దేవుని యొక్క లేఖనాలు అనేవి సర్వాధికారము కలిగినవని మనము నమ్మవలసిందే. కొంచెం ఫాస్ట్ గా మనం ముందుకెళ్దాం. దేవుని యొక్క వాక్య యొక్క సర్వాధికారం అనేది లేకపోతే ద అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అనేవి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఇట్ ఈస్ ద ఒరిజినల్ అథారిటీ. ద ఒరిజినల్ అథారిటీ అంటే ఈ అధికారము ఎవరో ఇచ్చింది కాదు, పొందింది కాదు, అది ఆది నుంచి ఉన్నటువంటి అధికారముగా మనము తీసుకోవాలి. అంతేకాకుండా ఇట్ ఈస్ ద అన్ఆల్టరబుల్ అథారిటీ అంటే మార్చలేనటువంటి అధికారం దేవుని యొక్క లేఖనాల యొక్క అధికారం. ఇట్ ఈస్ ద ఎక్స్క్లూసివ్ అథారిటీ అంటే ఇది ప్రత్యేకమైనది, పర్మనెంట్ అథారిటీ శాశ్వతమైనది, అల్టిమేట్ అథారిటీ అంతిమమైనది, ఆబ్లిగేటరీ అథారిటీ తప్పనిసరిగా మనము లోబడవలసినటువంటి అథారిటీ. అంతేకాకుండా ద కాన్సిక్వెన్షియల్ అథారిటీ పర్యవసానముతో కూడినటువంటి అధికారము. అంటే కంప్లీట్ గా నక్షల్లో మనం చెప్పాలంటే దేవుని యొక్క వాక్యము యొక్క అథారిటీ అనేది దానికి ఒరిజినల్ గా ఇవ్వబడినటువంటి అథారిటీ. ఎందుకంటే ఇది దేవుని యొక్క మాట కాబట్టి దీన్ని ఎవరో మార్చలేడు. ఈ అధికారాన్ని దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తా ఉంది, కానీ నేను చెప్పున్నది ఏమనగా అని ఇక ఎవడు చెప్పడానికి లేదు. ఒకవేళ అలా చెప్పాలంటే యేసు ప్రభువే చెప్పాలి. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాడు. ఈ అథారిటీని ఏ మనిషి కూడా మార్చడానికి లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని అధికారాలు దేవుని యొక్క అధికారానికి లోబడాల్సిందే, దేవుని వాక్యం యొక్క అధికారానికి లోబడాల్సిందే. ఎవడైనా దేవుని వాక్యం ఇలా చెప్తా ఉంది అంటే అందరూ నోరు మూసుకోవాల్సిందే, అందరూ నోటి మీద వేలేసుకోవాల్సిందే. ఇది మార్చలేనిది, ఇది ప్రత్యేకమైనది, ఎక్స్క్లూసివ్. ఈ అధికారంతో ఇంకొక అధికారాన్ని మనము పోల్చలేము, దానికి సమానంగా తీసుకొని రాలేము. ఈ భూమి మీద ఉన్నటువంటి అథారిటీస్ చాలా ఉన్నాయి, అధికారులు చాలా మంది ఉన్నారు. ఈ యొక్క దేవుని వాక్యం యొక్క అథారిటీ అనేది ఎంత ఎక్స్క్లూసివ్ అంటే మరి ఏ అధికారం కూడా ఆ అధికారంతో సమానమని పోల్చలేము. అంతేకాకుండా ఈ దేవుని యొక్క వాక్యం యొక్క అథారిటీ ఎలాంటిది అంటే ఇట్స్ పర్మనెంట్, శాశ్వతమైనది. ఏ తరముల వారి మీదైనా ఏ జనరేషన్ లోనైనా సరే ప్రతి మానవుడి మీద ఆ దేవుని వాక్యానికి శాశ్వతమైనటువంటి పర్మనెంట్ అథారిటీ ఉన్నది. లోబడకపోతే పర్యవసానము అది వేరే సంగతి ఉంది. అదే కాన్సిక్వెన్షియల్ అథారిటీ అని చెప్పాం. అందరూ లోబడుతున్నారా లేదా అనే ప్రశ్నకి ఇక్కడ నేను సమాధానం చెప్పట్లేదు, కానీ దేవుని యొక్క వాక్యం యొక్క అథారిటీ ఎలాంటిదో మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా అల్టిమేట్ అథారిటీ, ఇది అంతిమమైనది, దానికి పైన ఇంకొకటి లేదు. ఆబ్లిగేటరీ, ఇక తప్పనిసరిగా మనం లోబడాల్సిందే. ఇక్కడ బార్గెనింగ్స్ లేవు, చాయిస్ లేదు. ఇష్టమైతే లోబడతాను వాక్యానికి, ఇష్టం లేకపోతే నేను లోబడను అంటానికి లేదు. అబ్లిగేటరీ అథారిటీ. ప్రియమైన వారలారా, ఈ ఒక్క స్లైడ్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవుని మాటకు వణకకుండా ఎలా ఉండగలమండి? ఆయన మాటకు మనం వణికే వారిగా ఉండట్లేదు, ఎందుకంటే ఆయన వాక్యము యొక్క అథారిటీని మనం గుర్తించట్లేదు. ఇట్ ఈస్ ఒరిజినల్, unalterable, exclusive, permanent, ultimate, obligatory, consequential authority. ఎవరు కూడా మార్చలేని ప్రత్యేకమైన, శాశ్వతమైన, అంతిమమైన, తప్పనిసరిగా లోబడాల్సినటువంటి, లోబడకపోతే పర్యవసానమును ఇచ్చేటువంటి అధికారం ఇది. ఇది ఎవరో ఇచ్చింది కాదు, ఆయన వాక్యములో ఆది నుండి ఆ అధికారము దేవుని వాక్యానికి ఉన్నది. దేవుని వాక్యము అథారిటేటివ్. అంతేకాకుండా ఈ అథారిటీని యేసుక్రీస్తు ప్రభు కూడా కన్ఫర్మ్ చేశాడు. ఓల్డ్ టెస్టిమెంట్ గురించి ఆయన రెఫర్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తన యొక్క మినిస్ట్రీలో లేఖనము ఎలాగో నెరవేర్చబడను, ఇది జరగకపోతే లేఖనం ఎలా నెరవేరుతుంది, లేఖము నెరవేరినట్లుగా ఇది ఇలా జరగాల్సిందే అని ఆయన పాత నిబంధన గ్రంథంలో రాసినటువంటి విషయాల్ని క్రోడీకరించి ఆయన చెప్పటము. అంతేకాకుండా ఆయన యొక్క పరిచయ ఆరంభంలో నజరేతులో ఆ సినగోగులో ఆ యొక్క లేఖన భాగాన్ని తీసుకొని తన గురించి రాయబడిన యెషయా గ్రంథాన్ని చదివి నేడు మీ వినికిడిలో లేఖనము నెరవేర్చబడిందని ఆయన చెప్పటము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు లేఖనముల యొక్క అథారిటీని, లేఖనం యొక్క ఆ యొక్క అధికారాన్ని ఆయన తన యొక్క మినిస్ట్రీలోను,
అంతేకాకుండా తన యొక్క పబ్లిక్ టాకింగ్స్ లో కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు, అనేక విధమైనటువంటి వాదోపవాదాలు వచ్చినప్పుడు యేసు ప్రభువారు చెప్పాడు, మీరు లేఖనాలను చదవలేదా? లేకపోతే యేసు ప్రభువారు మార్కు 12:24 అన్నాడు, మీరు లేఖనాలని ఎరగకపోవడం, లేఖనాలను దాని శక్తిని ఎరగకపోవటాన్ని బట్టే మీరు పొరపడుచున్నారు అని. యేసు ప్రభువారు ఆ యొక్క లేఖనాల ప్రస్తావనను అనేక సార్లు తీసుకొస్తూ లేఖనాల యొక్క అధికారాన్ని వాళ్ళ ముందు పెట్టాడు. మీరు నా మాట వింటలేదు, నేను చెప్తా ఉంటే మరి మీరు లేఖనాల్లో ఏం చదివారు? రాయబడిన మాటలు ఏం చెప్తున్నాయి మీకు? ఈ విషయాలు మీరు ముందు చదవలేదా? మీరు దానికి లోబట్టం మీకు తెలియదా? అన్నట్లుగా లేఖనాల యొక్క సర్వ అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన యొక్క పబ్లిక్ మినిస్ట్రీలోను, తన యొక్క ఈ భూమి మీద జీవించిన కాలంలో వాటిని కన్ఫర్మ్ చేస్తున్నట్లుగా మనకి చూస్తా ఉన్నాం. ఆయన కూడా మనిషిగా ఆ యొక్క లేఖనాల యొక్క అధికారానికి లోబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. లేఖనాల్లో రాయబడినట్లుగానే ఆయన జీవితం భూమి మీద ఆయన జీవించాడు, లేఖనాలకి ఆయన కూడా లోబడ్డాడని మనం చూస్తా ఉన్నాం. సో ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చాము, దేవుని యొక్క లేఖనాలు అనేవి దైవావేశం వల్ల కలిగినవని. రెండవది, ఈ యొక్క దైవావేశం కలిగినటువంటి ఈ యొక్క లేఖనాలకి ఆ సంపూర్ణమైనటువంటి అధికారము మన మీద ఉంటా ఉంది అని చూసాం. అంతేకాకుండా ఈ లేఖనాలు అనేవి ఇన్ఫాలబుల్, ఖచ్చితమైనవి. ఇన్ఫాలబుల్, నెవర్ ఫెయిల్స్. దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా అది తప్పిపోనిది. దేవుని యొక్క వాక్యం అనేది వ్యర్థము కాదు. అందుకనే ఆయన నోటి నుండి వచ్చినటువంటి ప్రతి మాట అది నిష్ఫలము కాదు, వ్యర్థము కాదు. అది తను ఉద్దేశించినటువంటి యొక్క పర్పస్ ని నెరవేరుస్తుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని యొక్క వాక్యం అనేది ఎప్పుడు కూడా మనల్ని మిస్లీడ్ చేయదు. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా మిస్లీడ్ అవ్వదు తనంతట తాను. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం అనేది ఖచ్చితమైనది, అది భద్రమైనది, ఆధారపడదగినది. మన జీవితంలో అన్ని పరిస్థితుల్ని కుడికి ఎడమకి తొలగిపోకుండా మనల్ని గైడ్ చేసేది, నడిపించేది దేవుని యొక్క వాక్యము. మనం కీర్తన 19:6 చదువుతా ఉంటే ఈ మాటలు, దేవుని యొక్క వాక్యము అది ఎంత అద్భుతంగా ఆ యొక్క కీర్తన ఉందని ఒకసారి చదువుతున్నాను. కీర్తన 19వ కీర్తనలో దేవుని యొక్క వాక్యం అనేది అది ఇన్ఫాలబుల్ అనేది మనము చూస్తా ఉన్నాం. ఇదిగో చూడండి, 6వ వచనం నుండి 8వ వచనం. యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అది హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, యెహోవా యందన్న భయము పవిత్రమైనది, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి. చూడండి, అవి ఎలాంటివని కనుక మనం చూసినట్లయితే యథార్థమైనవి, నమ్మదగినవి, నిర్దోషమైనవి, నిర్మలమైనవి, పవిత్రమైనవి, సత్యమైనవి. దేవుని యొక్క వాక్యము ఇట్స్ షూర్, సేఫ్, రిలయబుల్, ట్రూ అండ్ అల్టిమేట్ గా సఫిషియెంట్. దేవుని యొక్క వాక్యం అనేది మన యొక్క జీవితంలో అన్ని పరిస్థితులకి చాలింది. ఏ విషయంలోనైనా సరే మనకి ఆలోచన, కౌన్సిల్ దేవుని వాక్యంలోనే దొరుకుతుంది. మన యొక్క గైడెన్స్ దేవుని వాక్యంలో నుంచి దొరుకుతుంది. కరెక్షన్, మనకు దిద్దుబాటు దేవుని యొక్క వాక్యంలోనే దొరుకుతుంది. సో కాబట్టి సత్యము దేవుని వాక్యంలోనే దొరుకుతుంది. ఇది నాకు అర్థం కావట్లేదు, ఎలాగా? దేవుని వాక్యం సఫిషియెంట్. ఇక దీని తర్వాత ఇంకొక బుక్ అవసరం లేదు, ఇంకొక పుస్తకము కూడా అవసరం లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఇట్ ఈస్ సఫిషియెంట్. అండ్ అంతేకాదు, దేవుని వాక్యము నిరర్థకము కానేరదని ఆయన ప్రభువారు యోహాను సువార్త 10:35 చెప్తున్నాడు. అది నిరర్థకము కానేరదు. ఇట్ కెనాట్ ఫెయిల్. ఒక ప్రవక్త ద్వారా దేవుడు పలికినటువంటి మాటల గురించి సమూయేలు గ్రంథంలో ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాట ఏది నేల రాలలేదు. మనుషుల మాటలు అయితే నేల రాలిపోతాయి, అది నిరర్ధకం అయిపోతాయి, నెరవేర్చబడవు. కానీ అది దైవావేశం వల్ల కలిగినటువంటి దేవుని నోటి మాట కాబట్టి అది మనుషుల నోట్లో నుంచి రావచ్చు, కానీ అది దేవుని యొక్క మాట కాబట్టి అది నిరర్ధకము కాదు, నేల రాలదు, వ్యర్థమైపోదు. గాడ్స్ వర్డ్ నెవర్ ఫెయిల్స్, it will never be broken and it can never be void. దేవుని వాక్యము ఇన్ఎరెంట్ అంటే పొరపాట్లు లేనిదివి. God cannot err. The Bible is the word of God. Therefore,
బైబుల్ కెనాట్ ఎర్. అగైన్ ద ఫిలసాఫికల్ వ్యూ. లాజికల్ గా మనం చెప్పాలంటే దేవుడు ఎప్పుడు పొరపాటు చేయలేడు. దేవుని యొక్క వాక్యము అనేది బైబిల్ అనేది దేవుని యొక్క వాక్యము కాబట్టి బైబిల్లో పొరపాట్లు అనేవి లేవు. సో దీనికి కూడా మనము అనేక వచనాల్ని ఇక్కడ మనం చూడగలం. అది సత్యమైనది. మత్తయి సువార్త 5:16 అంటాడు ప్రభు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికే వచ్చి ఉన్నాను. అది పాత నిబంధన నూతన నిబంధన సరే అది పొరపాట్లు అనేవి లేవు. నేను చెప్పున్నది ఏమనగా అంటే అది పొరపాటు కాదని అర్థం. అయితే నేను చెప్పున్నది ఏమనగా అంటే ముందు చెప్పిన దాంట్లో తప్పుందని కాదని అర్థం. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని వివరించారు. దాని యొక్క సంపూర్ణ నెరవేర్పు ఎలాగో జీవించి చూపించాడు. అది దేవుని యొక్క వాక్యము, అది రుజువు చేయబడింది. ఇట్ వాజ్ టెస్టెడ్ అండ్ ప్రూవ్ అని Proverbs 35 లో మనం చూస్తాం. 119వ కీర్తనలో అది సత్యమైనది అని 151, 160 వచనాల్లో మనం చూస్తాం. ఇందాక మనం చదివిన 19వ కీర్తన 7వ వచనంలో ఇట్స్ పర్ఫెక్ట్, అది సంపూర్ణమైనదని మనం చూస్తా ఉన్నాం. 18:30లో బ్లేమ్లెస్ అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. అంతేగాని 19:9లో అది నిత్యమైనది అనేటువంటి మాటని మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో పొరపాట్లు లేవు. అంటే మీరు ఒక స్పెల్లింగ్ మిస్టేక్ తీసుకొచ్చి దేవుని యొక్క వాక్యంలో తప్పు ఉందిగా అని చూపిస్తారు చాలాసార్లు. అది ట్రాన్స్లేషన్ ద్వారా కలిగినటువంటి పొరపాట్లు కావచ్చు. అది ట్రాన్స్లేషన్ లో పొరపాట్లు కావచ్చు. మనం లేఖనాలు అంటున్నప్పుడు మన చేతిలో ఉన్నటువంటి ఈ తెలుగు బైబిల్లో లేకపోతే ఎన్కేజేవి, కేజేవి ఇంగ్లీష్ బైబిల్లో మనం చూడకూడదు. ఎందుకంటే మన దగ్గరికి రావడానికి వీటికి చాలా ట్రాన్స్లేషన్స్ జరిగినాయి. మనుషులు అనేకమైనటువంటి వాటిలో తర్జుమా చేశారు. సో కాబట్టి ఒరిజినల్ నుంచి తర్జుమాలోకి వెళ్తున్నప్పుడు ఇన్ని తర్జుమాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క కొన్ని పదాల్లో లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి మనం చూడొచ్చేమో కానీ మనము ఆ యొక్క ఒరిజినల్ గా ఉన్నటువంటి రాత ప్రతుల్లో దేవుడు మనిషికి మొట్టమొదటిగా ప్రప్రథముగా ఇచ్చినటువంటి దేవుని యొక్క వాక్యములో ఆ యొక్క ఎర్రర్స్ అనేవి లేవు. అంతేకాకుండా ఎక్కడ కూడా దేవుని వాక్యము ఒకదానితో ఒకటి విభేదించదు. అన్న ఇది ఇట్లా చెప్తా ఉంది, అక్కడేమో అలాగుంది, రెండు విభేదిస్తా ఉన్నాయేంటి అని చాలా సార్లు మనకు అనిపిస్తా ఉంటాయి. కొన్ని వాక్య భాగాలు, కొన్ని పదాలని లేదా కొన్ని సందర్భాలని మనం చూస్తా ఉన్నప్పుడు అక్కడ 5,000 మందికి ఆహారం పెట్టడం ఉంది, ఇక్కడ ఏంటన్నా 7,000 మంది ఉంది. ఒక దాంట్లో 5,000 ఇంకో దాంట్లో 7,000 అని రాస్తుంది ఏంటి? ఈ రెండు ఒకదానికొకటి విరోధముగా లేకపోతే విభేదముగా ఉన్నాయా, కాంట్రడిక్ట్ గా ఉన్నాయా? నిజానికి అవి రెండు వేరు వేరు సందర్భాలు. దాన్ని మనం చాలా జాగ్రత్తగా లోతుగా స్టడీ చేస్తే అర్థమవుతుంది. ఒక చోట ఒక గుడ్డివాడు ఉన్నాడు, ఇంకొక చోట ఇద్దరు గుడ్డి వాళ్ళు ఉన్నారంటున్నారేంటి అని మనం చూడొచ్చు. మేబీ ఆ యొక్క గ్రంథాలని రాసినటువంటి ఇద్దరు వాళ్ళ యొక్క విషయాలు రాస్తా ఉన్నప్పుడు అక్కడ పర్టికులర్ గా అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి భర్తిమయ గురించి ఫోకస్ చేస్తూ ఆ సందర్భాన్ని రాసి ఉండొచ్చు. సో కాబట్టి ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క ఎర్రర్ అన్నప్పుడు కాంట్రడిక్షన్స్ లేవు అనేది. రెండవది ఆ యొక్క దేవుడు మానవునికి బయలుపరిచినటువంటి ఒక ట్రూత్, సత్యం విషయంలో కాంట్రడిక్షన్ లేదు. అంటే దేవుడు నేను ఇలాంటి వాడును అని ఒక చోట చెప్పి దానికి బద్ధ విరుద్ధముగా ఇంకొక చోట దేవుడు ప్రవర్తించడం అనేది, దేవుడు ఇది నా చిత్తం అని చెప్పి దానికి వ్యతిరేకంగా ఇంకొక చోట ఆయన మాట్లాడడానికి ప్రవర్తించడం అనేది ఉండదు. సో కాబట్టి ద టోటల్ ఎసెన్స్ ఆఫ్ గాడ్స్ ట్రూత్, ద మీనింగ్ ఆఫ్ గాడ్స్ ట్రూత్ అనేది ఎప్పుడు కూడా ఒక చోట ఒకలాగా ఇంకొక చోట ఒకలాగా కాంట్రడిక్ట్ అవ్వదు. ఎందుకంటే ఇట్ ఇస్ బ్లేమ్లెస్, ఇట్ ఈస్ ట్రూత్ అండ్ ఇట్ ఈస్ టెస్టెడ్ అండ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అనేది మనము గమనించాలి. తర్వాత దేవుని యొక్క వాక్యములో పొరపాట్లు లేవు అన్నప్పుడు ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ అనేవి ఓకే, ఆల్రెడీ ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, దేవుని యొక్క వాక్యము రిలయబులా అంటే అర్థం ఏంటంటే మనము ఆధారపడొచ్చా అన్న ఇన్ని విషయాలు చెప్పారు కదా. ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ అంటున్నారు, రాతప్రతులు అంటున్నారు. అవి అసలు మనకి ఇవన్నీ కూడా ఆధారం ఏంటి, రిలయబిలిటీ ఎక్కడ అని గనక మనం చూసినట్లయితే ఈ యొక్క భూమి మీద ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు అశోకుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా లేదా? భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళు అశోకుడు ఉన్నాడు అంటానికి మనకి ఎన్ని రాతప్రతులు అంటే మ్యానుస్క్రిప్ట్స్, ఒరిజినల్ స్క్రిప్ట్స్ ఉన్నాయి? మనం గనక తీసి చూస్తే చరిత్రలో 1 2 దొరుకుతుందేమో. 1 2 దొరికినటువంటి ఆ యొక్క ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ తీసుకొని
మనము ఉన్నాడు ఆయన అని మనం నమ్ముతున్నాం. ఈవెన్ మనకు మన మన చరిత్రలో రీసెంట్ డేస్ లో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేసినా గానీ వాళ్ళ గురించినటువంటి ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ అనేవి మనకి ఎక్కువగా లేవు. కానీ ఒకసారి ఈ యొక్క లిస్ట్ చూడండి, ద మ్యానుస్క్రిప్ట్ ఎవిడెన్స్ ఫర్ ఏన్షియంట్ రైటింగ్స్. చరిత్రలో ఆ యొక్క రోమా చక్రవర్తి అయినటువంటి సీజర్ ఉన్నాడా లేడా అనేది ఎవరికి డౌట్ రాదు, ఎందుకని చరిత్ర ఆయన గురించి చెప్తా ఉంది. ఆయన రాసినటువంటి ఆ యొక్క కొన్ని ద వార్స్ ఆఫ్ గ్యాలియోస్ అనేటువంటి ఒక బుక్ ఉంది. ఆ బుక్ ని ఎప్పుడు రాశారంటే క్రీస్తు పూర్వము ఆ యొక్క 44 నుంచి 100 నుంచి 44 ఆ టైంలో రాసింటారు. దానికి సంబంధించినటువంటి ఒక 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 కాపీ గాని దాంట్లో సగ భాగం గాని ఎప్పుడు దొరికిందంటే 900 టైంలో దొరికింది. ఎంత టైం స్పాన్ అంటే 1000 ఇయర్స్ లో. దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ ఎన్ని దొరికినాయి అంటే కేవలం 10 దొరికినాయి. ప్లాటో అనేటువంటి యొక్క తత్వవేత్త గురించి అందరికీ తెలుసు. ప్లాటో ఆయన గురించి ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ ఎన్ని ఉంటే కేవలం 8 మాత్రమే ఉన్నాయి. ఈ విధంగా ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళుగా, తత్వజ్ఞానులుగా, ప్రపంచాన్ని ఏలినటువంటి మహా చక్రవర్తులుగా పిలువబడుతున్నటువంటి వీళ్ళ యొక్క జీవితాలను చూడండి. వాళ్ళ యొక్క ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ ఎన్ని ఉన్నాయంటే ఇంకా ఈవెన్ సోక్రటిస్ గాని, తర్వాత ఇంకా ఈ యొక్క గ్రీక్ తత్వవేత్తలు గాని, లేకపోతే అలెగ్జాండర్ గురించి కనుక మనం చూస్తే కేవలము ఆయన గురించి ఒక 70 ఏమో రాతప్రతులు దొరికినాయి అంతే అలెగ్జాండర్ గురించి. కానీ న్యూ టెస్టిమెంట్ కేవలము నూతన నిబంధన గురించి, న్యూ టెస్టిమెంట్ యొక్క మ్యానుస్క్రిప్ట్స్ అంటే ఏంటంటే చేత రాతప్రతులు, మనుషులు చేత్తో రాసినటువంటి ఆ యొక్క చర్మపు చుట్టలు గాని ఒరిజినల్ గా రాసినటువంటి ఆ యొక్క రాతప్రతులు ఎన్ని దొరికినాయి అంటే ఆధారాలు 24,000 మ్యానుస్క్రిప్ట్స్ అనేవి కేవలము న్యూ టెస్టిమెంట్ గురించే మనం చూస్తాం. ఇవన్నీ కూడా డెడ్ సీ స్క్రోల్స్ అంటారు. వాళ్ళు చర్మపు చుట్టల మీద రాసి చుట్టలుగా చుట్టి ఆ యొక్క రాతి బాణల్లో ఆ యొక్క గుహల్లో పెట్టినప్పుడు ఆ యొక్క కుండలో బయటపడటము, దాంట్లో నుంచి వ్రాతప్రతులు అనేవి చూసాం. పర్షియా దేశంలో దానియేలు తర్వాత వాళ్ళు రాసినటువంటి ఆ యొక్క అరామిక్ భాషలో ఉన్నటువంటి వ్రాతప్రతులు దొరికినాయి. అవి ఎవరు రాసినట్టు డైరెక్ట్ గా వాళ్ళ చేతులతో రాసినవి, అవి చర్మపు చుట్టల మీద ఉన్నటువంటివి. ఇలాంటి మ్యానుస్క్రిప్ట్స్ అనేవి కొన్ని వేలు బైబిల్కి ఉన్నవి. కాబట్టి దీన్ని బట్టి మనం చేసినటువంటి కంక్లూషన్ ఏంటంటే బైబిల్కి ఉన్నన్ని ఆధారాలు అనేవి ఈ భూమి మీద మరి ఏ యొక్క గ్రంథానికి కూడా ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ అనేవి లేవు. కాబట్టి బైబిల్ అనేది ఆధారపడదగినది. అది ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్స్ లో నుంచే మన చేతికి వచ్చింది. అందుకే మీ తెలుగు బైబిల్ ని ఫస్ట్ పేజ్ చూడండి, అక్కడ రాసి ఉంటుంది ఆదిమ హెబ్రీ భాష నుండి తర్జుమా చేయబడినది. ఆదిమ హెబ్రీ గ్రీక్ భాషలో నుంచి భాషాంతరము చేయబడినది. అంటే ఆదిమ స్క్రిప్ట్స్ అనేవి దీనికి దొరికినాయి కాబట్టి దాంట్లో నుంచే ట్రాన్స్లేట్ చేశారు. కాబట్టి ఈ ఆధారపడదగినవని మనం చూడాలి. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే అన్న ఈ 66 పుస్తకాలు మాత్రమే ఎందుకు దైవావేశం వల్ల కలిగినవని చెప్పాలి? ఇంకా కొన్ని బుక్స్ కూడా ఉన్నాయి. రోమన్ క్యాథలిక్ బైబిల్ వేరే బుక్స్ ఉంటాయి. తర్వాత ఈనోక్ రాసినటువంటి కొన్ని బుక్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని బుక్స్ ఉంటా ఉన్నాయి కదా, వాటి గురించి ఎందుకు మనము ఈ 66 పుస్తకాల్లో పెట్టట్లేదు? కేవలం ఈ 66 పుస్తకాలు మాత్రమే ఇవి దైవావేశం కలిగినటువంటి పరిశుద్ధ లేఖనాలు అంటానికి ఆధారం ఏమన్నా ఉందా, కొలబద్ద ఏమన్నా ఉందా అంటే ఎస్ ఉంది. దాన్నే క్యానన్ అంటారు, క్యాననైజేషన్ అంటారు. అంటే ఈ క్యాననైజేషన్ అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క లేఖనం అనేది ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్ దొరికినంత మాత్రాన పట్టేయటం కాదు, దీంట్లో బైబిల్లో పెట్టేయటం కాదు, దాన్ని టెస్ట్ చేయాలి. ఆ టెస్ట్ చేస్తూ కొలవాలి. కొలవడానికి మనకి క్యాననైజేషన్ కావాలి. ఒక బరువును కొలవడానికి మనం కేజీలో కొలిసినట్లు, లిక్విడ్ ని కొలవడానికి లీటర్స్ లో కొలిసినట్లుగా ఒక కొలబద్ద, ఒక ఆధారం, ఒక మీటర్ కావాలి. దాన్ని రాడ్ అంటాం. అందుకే క్యానన్ అంటారు, అంటే మెజరింగ్ రాడ్ అని అర్థం. మెజరింగ్ రాడ్ అది ఎహెజ్కేల్ గ్రంథంలో రీడ్ అన్నటువంటి మాట ఉపయోగించబడింది. ఆ యొక్క కొలబద్దను తీసుకొని దేవాలయం యొక్క వైశాల్యాన్ని కొలవు అన్నప్పుడు అక్కడ ఆ రీడ్ అన్న మాట కూడా ఒరిజినల్ హీబ్రూలో క్యానన్ అనేటువంటి మాటనే కెనాహ్ అనే మాట ఉపయోగించబడింది. సో కాబట్టి ఈ మెజరింగ్ రాడ్ ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని నిర్ధారించడానికి అని కనుక మనం చూసినట్లయితే, సో ఇక్కడ కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి, ఇవి చూడండి.
మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, ఈజ్ ఇట్ రిటన్ బై రికగ్నైజ్డ్ ప్రాఫెట్ ఆర్ అపోస్టల్? ఒక గుర్తించబడినటువంటి దేవుని ప్రవక్త లేకపోతే దేవుని చేత నియమించబడిన అపోస్తుల ద్వారా ఇది రాయబడిందా లేదా అనేది మొట్టమొదటి. ఇస్ ఇట్ రిటన్ బై దోస్ అసోసియేటెడ్ విత్ రికగ్నైజ్డ్ ప్రాఫెట్స్ ఆర్ అపోస్టల్స్? సెకండ్ స్టెప్ అంటే, ఆ యొక్క గుర్తించబడినటువంటి ఈ యొక్క ప్రవక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, అపోస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కానీ అతి సన్నిహితమైనటువంటి సంబంధము కలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా రాశారా? మార్క్ సువార్త ఉంది. మార్క్ అపోస్తులు కాదు, కానీ అతి సన్నిహితమైన సంబంధము ఎవరితో ఉంది? పేతురుతో. ఆ విధంగా సెకండ్ ఆ యొక్క క్రైటీరియా, ఈజ్ ఇట్ రిటన్ బై someone who is having a close association or recognition with the prophets or apostles? Does it tell the truth about, revealed truth about God? అంటే అంతకుముందు అపోస్తుల ద్వారాను ప్రవక్తల ద్వారాను బయలుపరిచినటువంటి దేవుని సత్యాన్ని తో ఏకీభవిస్తూ ఈ యొక్క సత్యము మాట్లాడుతూ ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తారు. ద ఫెయిత్ఫుల్నెస్ టు ద ప్రీవియస్లీ యాక్సెప్టెడ్ కెనానికల్ రైటింగ్స్, అంతకుముందు ఆల్రెడీ నిర్ధారించినటువంటి లేఖన భాగాలతోటి ఈ వాక్యము ఏకీభవిస్తూ అదే ఆ యొక్క సందర్భాన్ని లేకపోతే అదే సత్యాన్ని ఏకీభవిస్తూ ఉందా ఆ యొక్క రైటింగ్స్ తోటి, లేకపోతే ఎక్కడైనా సరే విభేదిస్తా ఉందా అనేది అది టెస్ట్ చేయాలి. ఆ తర్వాత కన్ఫర్మ్డ్ బై క్రైస్ట్ ప్రాఫెట్ ఆర్ అపోస్టల్స్, యేసు క్రీస్తు ప్రభు కానీ లేకపోతే ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ దాన్ని ఎక్కడన్నా ప్రస్తావించి దాన్ని కన్ఫర్మ్ చేశారా? ఎందుకంటే లూకాసు వార్త 24:44 మనం చదివినట్లయితే ప్రభు అంటాడు, ఇదిగో ధర్మశాస్త్రము, తర్వాత ప్రవక్తలు, ఆ తర్వాత కీర్తనలు ఇవన్నీ కూడా నా గురించి మాట్లాడుతూ ఉన్నాయి అని ఎంఐ గ్రామంలో వెళ్ళేటువంటి ఆ శిష్యులతో ఆయన అంటా ఉన్నాడు. సో కాబట్టి ద లా, ద ప్రాఫెట్ అండ్ ఆల్ ద రైటింగ్స్ టాకింగ్ కన్సర్నింగ్ మీ అంటాడు, నా గురించి మాట్లాడుతున్నాయి అని చెప్పాడు. సో అట్లాగా యేసు ప్రభు కానీ లేకపోతే ప్రవక్తలు, ఒక ప్రవక్త ఇంకొక చోట నోవా గురించి చెప్పడం కానీ లేకపోతే ఇంకొకరి గురించి చెప్పడం కానీ, పేతురు పౌలు యొక్క రైటింగ్స్ గురించి చెప్తాడు. అవి చాలా ప్రొఫౌండ్, వాటిని పామరు అర్థం చేసుకోవడం కష్టమని. లేకపోతే ఇంకొక చోట రాయబడినటువంటి మాట అంటారు. మత్తయి సువార్తలో ఇదిగో ప్రవక్త సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లుగా, ప్రవక్త సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లుగా ఈ మాట జరిగింది. ఆ విధంగా దాన్ని నిర్ధారిస్తున్నటువంటి విషయాలు ఏమన్నా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆదిమ సంఘం, ఎర్లీ చర్చ్ యొక్క కౌన్సిల్ అది దాన్ని ఆమోదించిందా? ఏ బుక్ అయినా సరే ముందు వాళ్ళు చదువుతారు. ఒక 70 మంది ఆ యొక్క ఆదిమ సంఘ బిషప్స్ కూర్చొని వాటిని చదివి వాటిని అన్నింటిని కూడా ఈ విధమైనటువంటి కానానికల్ ప్రాసెస్ లోనికి తీసుకుని వెళ్ళి ఆ యొక్క హీబ్రూలో రాయబడినటువంటి మాటల్ని, ఆ తర్వాత గ్రీక్ లో రాసినటువంటి వాటిని రెండింటిని తీసుకొచ్చి దాన్ని లాటిన్ లోకి కన్వర్ట్ చేశారు. దాన్నే స్కెప్టుజెంట్ అంటారు. ఆ విధంగా వాళ్ళు ఆ కానానికల్ ప్రాసెస్ అనేది ఆది యొక్క సంఘము, ఆ తర్వాత వచ్చినటువంటి ఎర్లీ చర్చ్ వాళ్ళు చేస్తూ ఇవి మాత్రమే మనము దైవావేశం కలిగినవని చెప్పడానికి ఆధారితమైనవి. ఎందుకంటే ఈ యొక్క మెజరింగ్ రాడ్ ద్వారా ఇవి రుజువు చేయబడ్డాయి అనేది. సో ఫైనల్లీ అప్లికేషన్, అన్వయం. సో ఫైనల్ గా మనం ఏం చేయాలి? దేవుని వాక్యం యొక్క ఈ ప్రొఫౌండిటీని, ఆ గంభీరత్వాన్ని, ఆ సేక్రెడ్నెస్ ని, ఆ అథారిటీని, ఆ నిఖచ్చితనాన్ని ఇదిగో మనము ఇప్పటి వరకు ధ్యానించుకున్నాం. ఇప్పుడు నేనేం చేయాలి? సో వాట్? అప్లికేషన్ కనుక మనం చూసినట్లయితే, డిజోబేయింగ్ ఎనీ వర్డ్ ఆఫ్ ద స్క్రిప్చర్ ఈజ్ డిస్బిలీవింగ్ ఆర్ డిజోబేయింగ్ గాడ్. దేవుని యొక్క వాక్యములు మనము దేనైనా సరే మనం గనక డిజోబే చేసినట్లయితే డిజోబేయింగ్ గాడ్, దేవునికి మనం అవిధేయులం అవుతున్నాము. అంతేకాకుండా దేవుని మాటను మనము నమ్మట్లేదు, ధిక్కరిస్తున్నామని అర్థము. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యము మనము మనం చదవడానికి, తర్వాత అభ్యాసం చేయడానికి, ఆ తర్వాత మనము దీన్ని నెమరు వేసుకోవడానికి, ధ్యానించడానికి, విధేయత చూపించడానికి, ఇతరులకు దాన్ని బోధించడానికి, మనము ధ్యానించి హృదయంలో భద్రపరచుకోవడానికి, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క వాక్యమును
లో నడవడానికి ఈ యొక్క దైవావేశం వలన దేవుడిచ్చినటువంటి యొక్క లేఖనము మనకు అనుగ్రహించబడింది. ఇన్ క్లోజింగ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన వారలారా, ఇన్ని విషయాలు మనము ధ్యానించుకున్న తర్వాత కూడా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే there is always the scope of mystery in God's word. దేవుని యొక్క ఈ పరిశుద్ధ లేఖనాలు, దేవుని యొక్క వాక్యం బైబిల్లో మిస్టరీ, మర్మం అనేది ఉంది. అంతా కంప్లీట్ గా నేను అర్థం చేసుకోగలను అనుకుంటే అది పొరపాటు. నిజానికి అంతా మనకి అర్థము కాదు కూడా. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ద ఆథర్ ఈస్ ద బెస్ట్ టీచర్. ద ఆథర్ హిమ్సెల్ఫ్ ఈస్ ద బెస్ట్ టీచర్. మనం ఎప్పుడైతే ప్రభా నేను బుద్ధిహీనుడను, నీ వాక్యము అర్థం చేసుకోవటం నా వల్ల కాదు, ఇది నా జ్ఞానంతో నేను ఏదో సంపాదించుకునేది కాదు, నా కన్నులు తెరువు, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతుల్ని చూచినట్లుగా నా అండర్స్టాండింగ్, నా కన్నులు తెరువు అని విధేయతతో, ఆ నేర్చుకోవాలన్నటువంటి ఆశతో, ఈ నాకేమీ తెలియదు ప్రభా, నేను పామాడిని అనేటువంటి తగ్గింపుతో, నేను జీవించడానికి విధేయత చూపించడానికి ఇష్టపడుతున్నాను ప్రభా అనేటువంటి ఒబీడియంట్ స్పిరిట్ తో, యథార్థంగా ఆయన వాక్యము నాకు అర్థమైన అర్థం కాకపోయినా ఇది నీ మాట ప్రభువా అని నేను నమ్ముతున్నాను అనేటువంటి విశ్వాసముతో, నీ వాక్యానికి నా జీవితంలో ప్రతి ఏరియాలో సర్వాధికారం ఉంది ప్రభువా అనేటువంటి సబ్మిసివ్ మైండ్ తో మనం దేవుని వాక్యమును అప్రోచ్ అయినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి తన వాక్యాన్ని ఆయన బయలుపరుస్తాడు, వివరిస్తాడు, మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా మనకు అర్థం కాని విషయాలు చాలా ఉండొచ్చు. ఒకసారి బిలీ గ్రాహం దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఫుల్ థియాలజీ చదివి, ఆయన కూడా గొప్ప దైవజనుడే, కానీ తర్వాత ఈ యొక్క థియాలజీలో బాగా జ్ఞానం సంపాదించుకొని ఒకరోజు బిలీ గ్రాహం గారు ఒక హోటల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి సాయంత్రం నైట్ పొద్దుపోయేదాకా అనేక విషయాల గురించి తర్కించి వాదించి, ఇది అలా ఎందుకుంది, ఇలా ఎందుకుంది, అలా ఎందుకుంది, ఇలా ఎందుకుంది అని చెప్పేసి ఆయన తర్కించి వదిలేసి వెళ్ళిపోయాడంట. ఆ రోజు రాత్రి బిలీ గ్రాహం గారికి మనసంతా డిస్టర్బ్ అయిపోయింది. ఆయన తీసుకొచ్చి చెప్పినటువంటి ఆ యొక్క లాజిక్, రీజనింగ్ తన్ని బంబార్డ్ చేస్తా ఉంది, తన మైండ్ ని అనేక విధాలుగా డిస్టర్బ్ అవుతా ఉన్నాడు. ఇదేంటి, అలా ఏంటి, ఇలా ఏంటి అని తన యొక్క మనసులో శాంతి లేకుండా నిద్ర పట్టక బెడ్ మీద తొరలాడుతున్నాడంట, అటు ఇటు పొర్లుతున్నాడంట. వెంటనే ఒక్కసారిగా బిలీ గ్రాహం గారు తన బైబిల్ను చేత పట్టుకొని ఆ విధంగా బయటికి ఆ హోటల్ నుంచి బయటకు వచ్చేసాడంట. ఆ పక్కనే చక్కగా చెట్లు, మంచి గుబురుగా ఉన్న చెట్లు ఉన్నటువంటి ఆ వుడ్స్ లోకి వెళ్ళాడంట. అక్కడ ఒక నరకి వేయబడినటువంటి చెట్టు, మొద్దు మాత్రమే ఉన్నటువంటి చెట్టు అక్కడ ఉంది. అక్కడ ఆయన అంటాడు, తెరిచిన బైబిల్ని ఆ యొక్క మొద్దు మీద పెట్టి అక్కడే మోకరించి బిలీ గ్రాహం గారి ప్రార్థన చేశాడంట. ప్రభువా, ఈ వాక్యములో నాకు అర్థం కాని విషయాలు కొన్ని లక్షల కొలదిగా ఉన్నాయి. ఈ వాక్యములో నాకు తెలియని సత్యాలు ఎన్నో ఉన్నాయి. అయినా సరే ఆ బైబిల్ మీద చేయి పెట్టి ఇలాగ ప్రార్థన చేశాడంట. అయినా సరే నాకు అర్థం కాకపోయినా నీ వాక్యమని, నీ నోట నుండి వచ్చినటువంటి మాట అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను ప్రభా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు తన హృదయం ఎంత నెమ్మది చెందిందో. ప్రియమైన వారలారా, కంక్లూషన్ ఏంటంటే, దైవావేశం వల్ల కలిగిన ఈ దైవ జ్ఞానాన్ని మానవుని యొక్క జ్ఞానంతోనూ, మానవునికి ఉన్నటువంటి ఈ లిమిటెడ్ ఆ యొక్క రీజనింగ్, లాజిక్, ఫిలాసఫీతోనూ దాన్ని అప్లై చేసి ఏదో డీకోడ్ చేసి ఎన్క్రిప్టెడ్ వాడిని డిక్రిప్ట్ చేసినట్టు, లేకపోతే డీకోడ్ చేసినట్లుగా డీకోడ్ చేయటం కాదు ఇంటర్ప్రిటేషన్ అంటే, అర్థం చేసుకోవటం అంటే. ఇట్ ఈస్ అగైన్ ద రెవల్యూషన్ ఆర్ ఎన్లైటన్మెంట్. ద రివీల్డ్ వర్డ్ must be revealed again by the Holy Spirit God personally to you and me. That can be done only through the enlightenment of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వెలిగించినప్పుడు ఈ వాక్యములో విప్పబడుతుంది, ఓపెన్ అవుతుంది, అన్ఫోల్డ్ అవుతుంది. ఆ సత్యాన్ని మనము గ్రహించగలుగుతాం.
కాబట్టి ప్రియులారా, అలాంటి ఆ మనము మనసుతోను ఆ విధమైనటువంటి బ్రోకెన్నెస్, హ్యూమిలిటీ, టీచబిలిటీతో ప్రభు సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఆయన మరలా రివీల్డ్ స్క్రిప్చర్ని మనకి భావాన్ని బయలుపరుస్తూ చక్కగా బోధిస్తాడు. ఆ వాక్యములో మనం జీవించాలని, తద్వారా ప్రభువుని మరి ఎక్కువగా తెలుసుకోవాలని, ఆయనకు సమీపంగా నడవాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఆ విధంగా ప్రభు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.